ఇంకొక పరమ గురువు ఉన్నాడు, ఆ పరమ గురువు వెనక పరమాత్మ ఉన్నాడు. అది మర్చిపోదు. ఒక గురువు, ఒక పరమ గురువు, అంటే గురువు యొక్క గురువుని పరమ గురువు అంటారు. ఒక గురువు ఉన్నాడు, గురువు వెనకాల పరమ గురువు ఉన్నాడు, ఆ పరమ గురువు వెనకాల ఒక పరమాత్మనేమో అన్ని చూసుకుంటాడు. ఎవరు నేచర్ నేను కంట్రోల్ చేసేది, కంట్రోల్ చేయవి. ఏ గురువు ఏ దేవుడు కూడా కంట్రోల్ చేయడు. డ్యూటీ ప్రకారంగా జరగవలసి జరుగుతూ ఉంటాయి. వెంకటరమణమూర్తికి వెళ్ళేసి ఈ రోజు నాకు ఏదో చేశారంటే వెంకటరమణమూర్తి ఏం చేసి మన కలియుగ దైవం జరగవలసి జరుగుతుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అన్ని ఆయన మీద భారం పెట్టిపోవడం. ఇంకెందుకు మనం అన్ని ఆయన మీద పెట్టేస్తే ఇంకా మనం ఎందుకని? సో ఆ రకమైన ఆత్మజ్ఞానంతో, ఆ రకమైన ఆత్మస్థైర్యంతో ఉంటారు. విఠలక్ష్మి గారు ట్రైన్ లో ఉన్నారు, కట్ అవుతూ ఉంటుంది, జాయిన్ అవుతూ ఉంటారు, పర్వాలేదు. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్. ముళ్ళపూడి గారు ఉన్నారా? ముళ్ళపూడి గారు ఉన్నాను. శివోహం గురువు గారు ఉన్నాను. శివోహం, మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ మొదలు పెట్టండి. తర్వాత మన శైలేష్ గారు ఆత్మషట్కం మొదలు పెడతారు. నేను మ్యూట్ లోకి వెళ్తాను అండ్ మిమ్మల్ని స్క్రీన్ లోకి తెస్తాను. మీరు చెప్పండి. ఆత్మబంధువులందరికీ నమస్కారం. గురువు గారికి నమస్కారం. శివోహం విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాత్మ స్వరూపం 54వ శ్లోకం విశ్లేషణ శాస్త్రీయ ఆత్రేయ ఆకొండి శ్రీనివాస్ శాస్త్రి గారికి శివోహం నమస్కారం. అమ్మా, ఎవరైనా శ్లోకం చదివే వాళ్ళు ఉంటే చెప్పండి. శివోహం అండి. శివోహం. సోమపో మృపత సోమ పురుజిత్ పురుషత్తమ వినయోజయ సత్యసంధో దాసార శాశ్వతాం పతి. సోమపో మృపత సోమ పురుజిత్ పురుషత్తమ వినయోజయ సత్యసంధో దాసార శాశ్వతాం పతి. శివోహం అండి. శివోహం. సోమపో అమృత సోమ పురుజిత్ పురుషత్తమ వినయోజయ సత్యసంధో దాశారః సాత్వతాం పతిః. సోమపో అమృతప సోమః పురుజిత్ పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాశారః సాత్వతాం పతిః. ఇంకా చదివేవాళ్ళు ఉన్నారమ్మా? లంక లంక చదవండి. చదవండి. బాల్మూర్ లంక గారు లేరే అమ్మా? బాల్మూర్ గారు చదవండి. శ్రవంతి గారు లంక శివోహం అండి. 54. చెప్పమ్మా. శ్రవంతి గారు మీరు చదవండి, తర్వాత చదువు. 54వ శ్లోకం ప్రిపేర్ అవ్వండి. శ్రవంతి గారు మీరు చదవండి. సరే సార్. సోమపోముతపస్సోమః పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్సందో దాశర్హ సాత్వతాం పతిః. సోమపోముతపస్సోమః పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్సందో దాశర్హ సాత్వతాం పతిః. సోమపోమృతమస్సోమః పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాసార్హ శాశ్వతాం పతిః. సోమపోమృతమస్సోమః పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్సంగో దాసార్హ శాశ్వతాం పతిః. అర్జెంట్ గా వెళ్ళాలమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలా? పుస్తకం తీసుకొచ్చానండి, ఇప్పుడే చూస్తున్నా. అంత మరి శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతున్నారు. మెల్లిగా ఒక్కసారి చదవండి, మెల్లిగా. సోమపోమృతమస్సోమః పురుజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాసార్హ శాశ్వతాం పతిః. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయిపోయారు అందరూ. అనిత గారు. గురుగారు. శివోహం. సోమః పురాజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాసరః సతతాం పతిః. సోమపో మృతప సోమః పురాజిత్ పురుషోత్తమః వినయోజయ సత్యసంధో దాసరః స్వతతాం పతిః. మీకు అదే వచ్చింది. ఎవరు కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నారా?
ఏం లేదండి. మరి మెల్లిగా చదవచ్చు కదా. ఇవాళ అందరు ఎక్కువ స్పీడ్ తోటే చదువుతున్నారు. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఏమిటో మరి, అంటే ధైర్యం వస్తే సంతోషమే, కానీ ఇప్పుడు ఒక్కసారి స్లోగా చదవండి. సోమృత సోమః పురజిత్ పురుషత్తమః వినయో జయ సత్యసందో దాసుర సతతాం పతిః. ఓకే, సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. లక్ష్మి గారు ట్రైన్ లో ఉన్నారు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. మలుపుడి గారు. గురుగారు శివోహం అండి. ఈ రోజు నిజంగా చెప్పండి, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. వచ్చినంత మటుకు నేను చెప్తాను. అంత సర్దుకోవడం హడావిడిలో ఉన్నాను, రేపు ప్రయాణం కదండి. సోమపోమృతస్పస్సోమ పురుజిత్ పురుషోత్తమః వినయో జయ సత్సంధో దాసార్హ సాత్వతాం పతిః. పద విభజన. సోమపః అమృతపః సోమః పురుజిత్ పురుషోత్తమః వినయః జయః సత్యసంధుః సత్య దాసార్హ సాత్వితాం పతిః. సోమపః ఔషధ రసమును స్వీకరించువాడు, అంటే సోమరసమును స్వీకరించువాడు. సోమరసం అంటే అమృతము. సోమపః అంటే అమృతమును గ్రోలువాడు, నిత్యుడు. అమృతపః ఆత్మానంద రసమును అనుభవించువాడు, అంటే ఆత్మానుభూతిని పొందుతూ తనలో తాను అన్వేషించుకుంటూ తనలో తాను రమించువాడు. సోమః చంద్ర రూపమున ఔషధీలు పోషించువాడు. ఆరోగ్యానికి కారకుడు చంద్రుడు. అనారోగ్యంగా ఉన్నవారికి చంద్రగతులను అనుసరించి ఆరోగ్యంలో తేడాలు వస్తాయి. అంటే అమావాస్య పౌర్ణమికి హెచ్చుతగ్గులు కలుగుతాయి. అలాగే సముద్రంలో కూడా ఆటుపోట్లను తేడాలు వస్తాయి. ఒక రకంగా చూస్తే చంద్రకిరణాలు మనకు శక్తినిస్తాయి. కొంతమంది కార్తీక పౌర్ణమి నాడు కోజాగిరి ఉత్సవం చేస్తారు. ఆ రోజున క్షీరాన్నము అంటే పరమాన్నము వెన్నెలలో ఉంచి చంద్రుడికి నైవేద్యం పెడతారు. అలాగే పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణ చేసి పౌర్ణమి నాడు చంద్రుడికి నైవేద్యం పెడుతుంటారు. అలాగే చకోర పక్షి కూడా తన జీవితం మొత్తం కూడా వెన్నెల కాంతిని ఆస్వాదిస్తూనే జీవిస్తుంది. మనం కూడా ఆత్మానందాన్ని పొందుతూ ఆత్మానుభూతిని పొందుతూ జీవిస్తూ ఉండాలి. పురిజిత్తు పురములో అంటే శరీరంలో అంతర్గత శత్రువులను జయించినవాడు, అంటే కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను జయించినవాడు. పురుషోత్తమ పురుషులలో అంటే దేవదారుల్లో ఉత్తముడు, అంటే మానవుల్లో అంటే దేహమును ధరించిన వారందరిలోకి ఉత్తమమైన వాడు. వినయ వినయ సంపన్నుడు, వినయమును ప్రసాదించువాడు. జయ సమస్త జీవులను వశపరుచుకున్నవాడు, జగత్తులోని అన్ని జీవరాశులను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. సత్యసంధ సత్యసంధుడు, సత్యస్వరూపుడు, అంటే సత్యము తానే పరమాత్ముడు. దశార్హుని వంశములో పుట్టినవాడు. అంటే ఇది కొంచెం నాకు అర్థంగా తెలియలేదు. దశార్హంలో పుట్టిన వాళ్ళు అంటే ఎవరు, అది గురువుగా చెప్పాల్సిందే. అది సాత్వతాం పతిః సత్వగుణ సంపన్నులకు ప్రభువు, అంటే ఈ సృష్టిలో మానవుడు సక్రమమైన రీతిలో జీవించటానికి కావలసినటువంటి అన్ని సత్వగుణానికి ప్రభువు ఆ పరమాత్మ. విశ్లేషణ. విశ్వం యొక్క ఆదికి అంతానికి బ్రహ్మమే ఆధారమని, జగత్తుకు బ్రహ్మమే ఆశ్రయమని, బ్రహ్మం యొక్క నిజస్వరూపం చైతన్యమని,
ఆ చైతన్యం నుండి అప్రయత్నంగా ఎంతో సహజంగా ఈ విశ్వం వ్యక్తమైందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. అంటే ఈ విశ్వానికి ఆది మరియు అంతం కూడా మూలాధారం బ్రహ్మమే. విశ్వం అంతటికి ఆ పరమాత్మ ఆశ్రయం కలిగించువాడు. ఆ బ్రహ్మ పదార్థం నుండి చైతన్యం ఉద్భవిస్తుంది. తిరిగి ఆ చైతన్యం నుండే ఈ సృష్టి ఉద్భవించినట్లు మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. తపస్సు వల్ల బ్రహ్మం వృద్ధి చెందుతుంది. తపస్సు వల్ల బ్రహ్మం వృద్ధి చెందుతుంది. ఆ బ్రహ్మం నుండి అన్నం పుడుతుంది. ఆ అన్నం నుండి ప్రాణశక్తి పంచభూతాలు, ఔషధులు, లోకాలు, మనస్సు, కర్మలు అవి ఆవిర్భవిస్తాయి. అంటే ఈ సృష్టిలో ఉన్న అనంత చైతన్యం నుండి అన్నం, ప్రాణశక్తి, పంచభూతాలు, ఔషధీలు మన సకల చరాచర సృష్టి ఏర్పడింది. సృష్టికర్త సర్వవిధుడు అయిన బ్రహ్మము జ్ఞానమనే తపస్సు ద్వారా వీటన్నింటి సృష్టి జరిగింది. అంటే సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నుండియే ఈ విశ్వము ఆవిర్భవించిందని చెప్పబడింది. అన్ని పురములందు దేహమునందు అంతర్యామిగా ఉండే పరమాత్మ పురుషోత్తముడు కాక ఇంకెవడు? అతడే సత్యం, అతడే నిత్యం. జీవుల దేహమునందు తయారయ్యే అన్ని రసములను అంటే ఎండోరెనిక్ గ్లాండ్స్ చంద్ర రూపమున మనోరూపమున పోషించువాడు అతడే. జీవుల్లో సత్వగుణాన్ని, విధేయత గుణాలు ప్రసాదించేది అతడే, అంటే పరమాత్ముడు. జీవులందరి హృదయంలో ఆత్మగా విరిజల్లే సత్యస్వరూపుడు అతడే. జీవుల దేహంలో ఉండే దశ ఇంద్రియాలను సృష్టించిన వాడు, సమన్వయపరచువాడు అతడే పరమాత్ముడు. సులువుగా చెప్పాలంటే జీవాత్మగా ప్రకటమయ్యే పరమాత్మ అతడే. అన్నిటిలోనూ ఉన్నాయని కూడా విమోహం గురుగా ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఓకే, మీరు కూడా కొంచెం శతాబ్ది లాగే పరిగెట్టారు. రేపు ఎలాగా ప్రయాణం కదా, ఈ రోజు అందరూ కూడా గాబరాగా ఉన్నారు. సంతోషం. ఓకే, శ్లోకాన్ని చదివారు, అర్థం చెప్పారు, విశ్లేషణ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఓకే, తర్వాత నెక్స్ట్ సెషన్ శైలజ దేవరకొండ గారి శ్లోకం కూడా ఉంది. ఆత్మషట్కం 4వ శ్లోకం. ఈ రెండు కూడా ఒకదానితో అనుసంధానమే ఉన్నాయి. అందుకోసం ఈ శ్లోకాలకిను మన ఆత్మషట్కానికి కూడా ఒకే రోజు నేను సెషన్స్ పెట్టడం జరిగింది. ఈ శ్లోకాలు చాలా 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 ఇది హై లెవెల్ ఆఫ్ శ్లోకానికి. ఈ పదాలు కానీ, దీంట్లో వాడిన పదాలు కానీ, ఆ పదాల యొక్క అర్థం కానీ, ఆ విశ్లేషణ మనం తీసుకుంటే మనం పూర్తిగా కూడా ఆల్మోస్ట్ చిదానంద రూప శివోహం అన్న స్టేజ్కి తప్పగా చేరుకుంటాం. అయితే వీటి గురించి నేను ప్రస్తావించే ముందు ఒక్కసారి మన ఆత్మషట్కం కూడా మన ఎవరు శైలజ గారి ద్వారా విందాం. ఒకసారి విన్న తర్వాత నేను విశ్లేషణ ఇస్తాను. శైలజ గారు మీరు మొదలు పెట్టండి. మీరు కెమెరా ఆన్ చేసుకోండి అమ్మా, మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. కెమెరా మలుగుడు గారు మీరు కెమెరా ఆఫ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన పిన్ అవ్వట్లేదు ఏంటి? చిన్న ప్రాబ్లం వస్తున్నది. శైలజ గారిని పైకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాను నేను? ఓకే, డన్. శ్లోకం ఎవరైనా చదువుతారా? నేనే చదవమంటారా స్వామి? చదువుతారండి. 4వ శ్లోకం ఆత్మషట్కం. సత్యకళ్యాణ్ గారు ఆడవాళ్ళు చదవనియండి అమ్మ. ఆడవాళ్ళు చదువు. అందుకని సత్యకళ్యాణ్ గారు చదువు. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता
చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం చిదానందరూప శివోహం. ఒక్కడ మాట్లాడితే బాగా వస్తుంది. ఓకే, ఇంకెవరు చదువుతారు? శ్రవంతి గారు చదువుతారా? మీకు ఇష్టమైంది కదా? లేదు గురుగారు. ఓకే, సంతోషం. మరొక్కసారి మీరు ఒక్కరే చదవండి అమ్మా. ఎవరు సత్యకళ్యాణి గారు, మరొక్కసారి మీరు ఒక్కరే చదవండి, గట్టిగా చదవండి. అలాగే. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. చాలా సంతోషం అమ్మ. శైలజ్ గారు మీరు కొనసాగి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. అందరికీ నమస్కారం. శివోహం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించిన నిర్వాణ షట్కం ఎంతో హై లెవెల్ ఆత్మజ్ఞానానికి సంబంధించి. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ స్థితిలో ఉండితే మనకు అది అర్థమవుతుంది. లేదు మామూలుగా ఇది చదివేస్తే దీనికి ఉన్న అర్థం తెలుసుకుంటే దాన్ని మనం అనుభవించలేము. శంకరాచార్యుల వారు ఎంతో జ్ఞానంతో తను అది అనుభవించి బ్రహ్మం అంటే ఈ స్థితిలో ఉంటుంది, దీన్ని దర్శిస్తే దీన్ని పొందడానికి తపనతో మనం సాధిస్తే అప్పుడు మనకు ఎట్లాంటి క్రియలు ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది చాలా చక్కగా వర్ణించారు. మన గురువు గారు కూడా దీన్ని చాలా చక్కగా వర్ణిస్తూ అసలు దీనికి చెప్పడానికి కూడా నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ నేను ఎలా చెప్తానో దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. నాకు చెప్పదగినట్టు నేను చెప్తాను, అంతకంటే ఎక్కువగా చెప్పేది గురువు గారి. ఎందుకంటే అంత ఆధ్యాత్మిక స్థితిలో గురువు గారి మాత్రమే ఉన్నారు. నేను ఇంకా అంత స్థితికి చేరుకోలేదని నాకు తెలుసు. కాబట్టి నేను నాకు తోచిన రీతిలో నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. పుణ్యపాపాలు సుఖ దుఃఖాలు నాకు లేవు. నాకు మంత్రము, క్షేత్రములు, వేదములు, యజ్ఞములతో పని లేదు. నేను భోజనాన్ని కాదు, భోజ్యమును కాదు, భోక్తను కాదు. నేను చిదానంద రూపుడనైన శివుడను తప్ప ఇంకేమీ కాను, వేరొకరిని కాను. ఈ స్థితిని పొందాలంటే ఫస్ట్ మనలో ఉన్న అజ్ఞానం అనే దాన్ని, మాయతెరను దూరం చేసుకొని జ్ఞానాన్ని పొందినప్పుడే ఈ పాప పుణ్యం గాని ఈ సుఖ దుఃఖాలు కానీ నాకు లేవు అనే స్థితిని పొందగలుగుతాం. అంతేగాని మామూలుగా ఉండి నాకు పుణ్యం లేదు, నాకు పాపం లేదు అని మనం చేసే అన్ని చేస్తూ పోతే మనకి ఏ విధమైన అనుభవం జీవితంలో పొందలేము. ఆ స్థితికి, ఆ జ్ఞాన స్థితికి చెందినప్పుడు మాత్రమే, అట్టి జ్ఞాన స్థితిలో ప్రపంచమంతా ఆత్మగా పరమాత్మగా దర్శించిన జ్ఞాని మాత్రమే దీన్ని పొందగలుగుతాడు. అంతేగాని ప్రతి ఒక్కరికి ఆ స్థితిని చేరుకోవాలి. నేను ఆ స్థితిని ఇంకా చేరుకోవడం కోసం తపన పడుతున్నాను. ఆ తపనను తీర్చుకోవడం కోసమే గురువు గారి చింతకి చేరాను. ఈ పుణ్య పాపాలు సుఖ దుఃఖాలు అన్నట్టు ఈ ఫస్ట్ 3 శ్లోకాలలో మనకి చెప్పినట్టు ఈ పంచభూతములు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము ఏవి లేవు అని చెప్పారు శంకరాచార్యుల వారు. అంటే మనలో ఉపాధిలో ఉన్న ఆత్మకు అది జ్ఞానాన్ని సంతరించుకుంటే, జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ పంచభూతములు, పంచకర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటివి నాకు లేవు అని ఆ ఆత్మ భావిస్తుంది.
అజ్ఞాన స్థితిని తొలగించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అజ్ఞానం మాయ ఉన్నప్పుడు పంచభూతంలో మనము ఇది చెప్పుకున్నప్పుడు మాత్రమే మనము నాకేవి లేవు అనుకొని తర్వాత బయటికి వెళ్ళి మనం మామూలు పనులలో పడిపోయినప్పుడు ఇవన్నీ మనకు ఉన్నట్టే. ఇవి లేవు అని మనం అనుకునే స్థితికి మనం చేరుకోవాలి. ఆ జ్ఞాన స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే ఈ పంచభూతములు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, పంచవాయువులు, సప్త ధాతువులు, పంచకోశములు, పంచ ఇంద్రియములు, అరిషడ్వర్గాలు, చతుర్విధ పురుషార్థాలు ఇవేవీ లేవనే స్థితికి మనం చెందుతాం. ఇవేవీ లేనప్పుడు పుణ్యం ఎక్కడిది, పాపం ఎక్కడిది? ఈ స్థితిలో మనం ఆ ఆత్మస్థితిలో ఉండి అన్నింటినీ దర్శించి పరమాత్మగా మనలో ఉన్న ఆత్మను ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో, ప్రతి దానిలో అణువణువున పరమాత్మను మనం దర్శించగలిగించి మన ఆత్మను, మన విభూతినే మనం దానిలో దర్శించగలిగినప్పుడు మాత్రమే ఇది మనకు సాధ్యం అవుతుంది. అప్పుడు అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు పుణ్యం గాని, పాపం గాని, సుఖం గాని, దుఃఖం గాని ఏవి మనకు లేవు అన్న స్థితినే పొందగలుగుతాము. జీవునికి, భగవంతునికి, ఉపాధికి సంబంధించిన అనేక భేదములు ఉన్నప్పటికీ చైతన్యాంశ మాత్రము ఇరువురికి సమానమే. కావున జీవుడు, ఈశ్వరుడు ఇద్దరు ఒకటే. పరమాత్మకు ఉన్న ఈ లక్షణాలే జీవాత్మకు కూడా ఉన్నాయి. అయితే పరమాత్మతో జీవాత్మ తను పోల్చుకోగలిగినప్పుడు ఆ స్థితికి చేరడం కోసం తనలో ఉన్న వికారాలను తొలగించుకోవాలి. అరిషడ్ వర్గాలను గాని, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే వాటిని తొలగించుకొని భగవంతుడు అయిన షడ్ గుణాలను మనం పొందగలిగి వాటి కోసం తపన పొంది వాటిని సాధన చేసి వాటిని మనం పొందినప్పుడు అప్పుడు పరమాత్మను మనం చేరగలుగుతాం. పరమాత్మను మనలో శివోహం అని అనుకోగలుగుతాం. శివోహం అంటే శివుడిని నేను అనుకునే స్థితి. శివుడు ఎలా ఉండాలి? ఏ గుణాలు లేకుండా నిర్గుణంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అట్లాంటి స్థితిని కనుక ఎప్పుడైతే జీవుడు పొందుతాడో అప్పుడు మాత్రమే ఈ పుణ్య పాపాలు గాని, ఈ సౌఖ్యము, సుఖము అనేటి, దుఃఖం అనేటివి మాత్రం అప్పుడు మాత్రమే ఆ జీవికి, జీవాత్మకు ఉండవు. అట్లాంటి లక్షణాలను పొందడం కోసం నిరంతరం తపనతో మనం ప్రయత్నిస్తూ ఉంటేనే మనకు ఈ అరిషడ్ వర్గాలు అనేటివి తొలగి భగవంతుడి గుణాలైన మనకు జ్ఞానం గాని, ఐశ్వర్యం గాని, బలం గాని, తేజస్సు, వీర్యము, శక్తి ఇట్లాంటి షడ్ గుణాలను మనము క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకటేసారి ఎవరికీ రావు, ఒకదాని తర్వాత ఒకటి ఎంతో సాధనతో, ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో, ఎంతో సహూరితో మనం ఒక్కొక్కటి నెమ్మదిగా సాధిస్తూ, ఇవి సాధించడానికి మనకు తపన ఉండాలి. నిరంతరం, ఒక నిమిషం వచ్చే తపన కాదు, ఎప్పటికీ నిరంతరము మనం భగవంతుణ్ణి దర్శించగలగాలి, మన ఆత్మని మనం పొందగలగాలి అనే నిజమైన తపన, ఆర్తితో, గురువు గారు చెప్పినప్పుడు ఒక ఏడుపుతో, ఒక బాధతో, ఈశ్వర నాలో ఉన్నావు, నిన్ననే దర్శించలేకపోతున్నాను, అన్యమైన అన్ని చూడగలుగుతున్నాను, కానీ నాలో ఉన్న నిన్ననే దర్శించలేకపోతున్నానే అనే ఒక బాధతో మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఒక్కటొక్కటిగా మనలో షడ్గుణాలు, ఆ భగవంతుడికి సంబంధించినవి మనలో మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా జన్మ చక్రాన్ని అనే దాన్ని మనం తొలగించుకోగలుగుతాం. ఈ జన్మ పరంపర అనే దాన్ని మనం తొలగించుకోగలుగుతాం. లేకపోతే మనలో ఉన్న షడ్వికారాలతో ఇవే విధంగా పనులు చేస్తూ ఏదో ఈ కాసేపు మన సత్సంగం ఉన్నంతసేపు మనం దీన్ని పారాయణం చేయడము, లేకపోతే సప్న విద్యుత్ కర్మలకు వెళ్ళేసి మనం మర్చిపోయి మన యథార్థ జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి జ్ఞానం రాదు. మనం ప్రతి క్షణం మన జీవితంలో దీన్ని అనుభూతి చెందించుకోవాలి, అనుభవించాలి. వాటిని ప్రతిరోజు మనం దాన్ని ఏమన్నది మరి జీవితంలో మనం దీన్ని పాటించాలి. ఇట్లాంటి విషయాల్ని మనము ప్రతిరోజు మన ఆత్మ ఏం చేస్తుంది, అది చేసేది తప్ప రైటా, మనం ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నాము, మన గురువు గారు చెప్పింది మన జీవితంలో ఎంతవరకు పాటించగలుగుతున్నాము అనే దాన్ని విశ్లేషణ చేసుకుంటే ప్రతి సంఘటనలో, ప్రతి క్షణంలో, మనం చేసే ప్రతి కర్మలో దాన్ని చూడగలిగితే ఇట్లాంటి సత్కర్మను, నిష్కామ కర్మను మనం చేయగలిగితే అప్పుడు పరమాత్మను మనం దర్శించడానికి మెల్లిమెల్లిగా బాటను వేసుకోగలుగుతాం. పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు, మంత్ర పఠనాలు, క్షేత్ర దర్శనాలు, వేదాధ్యయనాలు, యజ్ఞ యాగాదులు,
ఇత్యాదివి జీవుడు కల్పించుకున్నవే కానీ నిజంగా జీవాత్మకు వాటితో ఏ సంబంధము లేదు. వాటి అవసరం అంతకన్నా లేదు. కారణం పరమాత్మే జీవాత్మ కాబట్టి. ఇందాక మనం చెప్పుకున్నట్టు జీవాత్మ పరమాత్మ ఒకటే. కాకపోతే మనలో ఉన్న గుణాలను, మనలో ఉన్న చెడు గుణాలను, దుర్గుణాలను, అర్షడ్ వర్గాలను మనం నిర్గ్రహించుకోగలిగితే మనమే పరమాత్మ స్వరూపము. అట్టి పరమాత్మకు ఏ పాప పుణ్యాలతోటి, ఏ సుఖ దుఃఖాలతోటి, ఏ మంత్ర పఠనాలతోటి సంబంధం ఉండదు. ఎందుకంటే పరమాత్మే తానే అన్ని సృష్టించిన వాడు, తనే అన్ని చేయగలిగిన వాడు. అట్లాంటి వాడికి ఏ క్షేత్ర దర్శనంతో ఏ పుణ్యం వస్తుంది, నీ ఎక్కడ దర్శించగలుగుతాడు? ఏ తీర్థానికి వెళ్ళి ఎక్కడ చూసినా తన ఆత్మస్వరూపమే. అక్కడ భగవంతుడిని చూస్తే నువ్వే ఆత్మవై ఉన్నప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న భగవంతుడు కూడా నీకు ఆత్మ నీలాగానే కనిపించాలి. అట్లా కనిపించినప్పుడు ఏ తీర్థంతో పనేముంది, ఏ క్షేత్రంతో పనేముంది, ఏ పుణ్యకర్మ చేస్తారు? ఎదురుగుండా వ్యక్తిని నీలాగానే భావించినప్పుడు అది పుణ్యకర్మ ఎట్లయితుంది? నీకు నువ్వు ఇచ్చుకోవడం పుణ్యకర్మనా? ఎదురుగుండా ఉన్న వ్యక్తిని బాధ పెడతావు, బాధ పెడితే వాడు బాధపడుతూ ఉంటాడు. బాధపడుతుంటే నువ్వు ఆనందించినప్పుడు అది నువ్వు వేరే వ్యక్తిలో నీ ఆత్మను నువ్వు ఎట్లా దర్శించుకున్నట్టయితుంది? కాదే. అతడు బాధపడుతుంటే నీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి. అప్పుడు అతను నువ్వు ఒకటే స్వభావంతో ఉన్నట్టు, ఒకటే ఆత్మరూపంలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఎదురు వ్యక్తిలో గాని, ఎదుటి జీవిలో, అది మనిషి అయినా జంతువైనా ఏదైనా పర్వాలేదు, దాంట్లో నిన్ను దర్శించుకోగలిగితే, నీ ఆత్మను నువ్వు చూడగలిగితే అప్పుడు నువ్వు ఇంకొకళ్ళకి హాని చేయలేవు, బాధ పెట్టలేవు. అట్లాంటప్పుడు ఏ సుఖ దుఃఖము, ఏ మంత్ర పఠనము, ఏ క్షేత్ర దర్శనము, వేద అధ్యయనం, వేదం చెప్పేదేంటి? భగవంతుని దర్శించమని. ఆ భగవంతుడు నీలోనే ఉన్నప్పుడు ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎంత వేదం చదివినా, ఎంత వేదం పఠించినా నీలో ఉన్న పరమాత్మను నువ్వు దర్శించలేకపోతే ఆ వేదాధ్యయనం ఎందుకు? ఆ వేదాధ్యయనం నీకు అర్థం కావాలంటే పరమాత్మ నువ్వే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని అంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ ఆత్మను కనుక నువ్వు దర్శించగలిగితే అదే వేదాధ్యయనం. అతన్ని నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో, ఇట్లాంటి బాధతో నువ్వు అతన్ని వేడుకుంటావో అదే వేదము. వేదంలో చెప్పబడింది ఏంటిది? రుద్రంలో చెప్పబడింది ఏంటిది? పరమశివుని అనేక రకాలుగా స్తుతించడం, వర్ణించడం. స్వామి మాకు ఈ విధంగా నువ్వు మాకు మేలు చేయి తండ్రి, నేను అన్ని స్వరూపంలో ఉన్న వ్యక్తివి నువ్వే, అన్ని స్వరూపంలో ఉన్న పరమాత్మవు, ఆత్మవు, విభూతివి నువ్వే, అట్లాంటి విభూతివి నువ్వు, మాకు అనుక్షణం రక్షణగా ఉండు అని మనం పరమాత్మను వేడుకుంటున్నాము. అట్లాంటి పరమాత్మ మనమే అయినప్పుడు మనము ఇంకెవరిని కీర్తించుతాము? మనల్ని మనమే కీర్తించుకోవాలి. అదే వేదాధ్యయనం. మనల్ని మనము మాటలతో కీర్తించుకోగలిగినప్పుడు, మనమే భగవంతుడి స్వరూపం అయినప్పుడు మనం మనల్ని ఏమని కీర్తించుకోగలుగుతాం? నిజంగా జీవాత్మకు వాటితో ఏ సంబంధము లేదు. ఎందుకంటే పరమాత్మే జీవాత్మ కాబట్టి. వాటి అవసరం అంతకన్నా లేదు. కారణం పరమాత్మే జీవాత్మ కాబట్టి. కొంచెం ఆలోచిస్తే వీటి వలన కలిగే సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, ఆనందం, అనుభూతి మనలోనే ఉంది, కానీ వాటిలో లేదు. ఆనందం అనేది, అనుభూతి అనేది, బాధ అనేది, సుఖం అనేది కేవలం మన మనసు కల్పించే మాయ తప్ప మన ఆత్మకి ఏ విధంగా కూడా అది అంటుకోదు. ఎందుకంటే అది మనసు భావిస్తుంది. ఆ క్షణం ఆ వస్తువు కనిపిస్తే సంతోషిస్తాం, వస్తువు లేకపోతే బాధపడతాం. అంటే వస్తువుతో వచ్చిన భావననే కానీ మనసుకు వచ్చిన భావన కాదు కదా అది. మనసు వస్తువును చూసి కలిగించే భావన కాబట్టి అట్లాంటి సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, ఆనందం, అనుభూతి మనలోనే ఉంది, కానీ ఆ వస్తువుల్లో లేదు. వస్తువులు మనకు కల్పించడం లేదు. కారణం ఇవి కొందరికి కలిగించిన అనుభూతిని వేరొకరికి కలిగించలేకపోవచ్చు. ఒక వస్తువు ఒకరికి సంతోషం కలిగిస్తుంది, కానీ ఇంకొక వస్తువు, అదే వస్తువు వేరే వాళ్ళకు బాధను కలిగించవచ్చు, లేకపోతే ఇష్టం కలిగించలేకపోవచ్చు. ఒక ఇంట్లో మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక వంట చేస్తే నలుగురు ఇంట్లో ఉంటే ఒకరికి ఒకటి నచ్చుద్ది, ఒకరికి నచ్చకపోవచ్చు. అంత మాత్రం చేత అది పనికిరాని వస్తువు అయితే కాదు. అలాగే వాటి ద్వారా పొందిన ఫలితం అనుభవించిన కొన్నాళ్లకు పోయి దాని వలన విసుగు కూడా పుట్టవచ్చు. అప్పుడు ఆనందము, సౌఖ్యం కోసం ఇంకో కొత్త మార్గాన్ని వెతుక్కుంటాము. అక్కడ దొరకకపోతే అసహనం, కోపం కలిగి అశాంతికి లోనవుతాము. వస్తువులలో ఉండే ఆనందాన్ని పట్టుకొని అది మనసుకు సంబంధించిన ఆనందం అని అనుకుంటే అది అజ్ఞానం మాత్రమే అవుతుంది. మనస్సుకు సంబంధించిన ఆనందము వస్తువు ద్వారా కలిగితే అది తప్పు. ఆత్మకు చెందిన ఆనందము ఎప్పటికీ సత్యమైనది. మనస్సు కలిగే ఆనందము అనిత్యమైంది. అది ఎప్పటికీ మాయా తెరలాగానే అడ్డంగా ఉంటుంది.
అంటే మనుషులు పొందుతున్న ఆనందము, అసహనము, కోపనము వారిలోనే ఉన్నాయి కానీ బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే కనుక ఉంటే అది అందరికీ అన్ని వేళలా ఆనందాన్ని కలిగించాలి. మనుషులలో ఉన్న అజ్ఞానానికి బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము. మనలో ఉన్న అజ్ఞానమే, మనుషులలో జీవులలో ఉన్న అజ్ఞానమే బాహ్య వస్తువులందుకు సుఖానికి కారణమవుతున్నాయి. ఒకరికి ఒక వస్తువు ఆనందం కలిగిస్తే అదే వస్తువు అందరికీ ఆనందం కలిగించాలన్న రూల్ లేదు. ఎందుకంటే ఒక వస్తువు వల్ల సుఖం కొంతమంది పొందుతారు, అది కేవలం వస్తువు వల్ల వచ్చిన సుఖం మాత్రమే. మనలో భావన, ఈ వస్తువు వల్ల నాకు సుఖం కలుగుతుంది అనే భావన నీలో ఉన్నన్ని రోజులు అది సత్యమైన ఆనందం కలగదు. మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాహ్య వస్తువులను మరిచి వాటి యందు ఆసక్తిని విడిచి దుఃఖములను కూడా మరిచి తనయందే ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు కదా. గాఢ నిద్రలో మనిషి ఉన్నప్పుడు బాహ్య వస్తువులను మరిచి తనయందే వాటి యందు నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏ వస్తువులు గుర్తురావు, అన్నిటినీ మర్చిపోతాం. కేవలం నిద్రలో ఉన్న ఆనందం, ఆ జీవుడు సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు నిద్రలో ఉన్న ఆనందం, తను కంటున్న కళను గాని తను గాని ఒకవేళ కళను కూడా దాటిన అతీత అవస్థలో సుషుప్తి అవస్థలో కనుక వాడు నిద్రపోయి ఉంటే అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైన వస్తువులు వాడికి ఆనందాన్ని కలగజేయలేవు. వాడు వాటికి సంబంధించిన సుఖాన్ని దుఃఖాన్ని మరచి తనయందే ఎంతో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అట్లాంటి స్థితిని పొందాలి. ఈ విశ్వము మనస్సుచే కల్పించబడినది. సంకల్పాలన్నీ మనస్సువే, వికల్పాలన్నీ మనస్సుకు సంబంధించినవే. ఇదంతా మిథ్య. ఇవన్నీ వదిలి సుషుప్తిలో తన ఎందే, తన ఆత్మ ఎందే ఏదైతే ఆనందాన్ని సుఖాన్ని సత్యమైనది, అదే సచ్చిదానందమైన స్థితి. జీవుడు జ్ఞానంతో చేసే కర్మను యజ్ఞము అని అంటారు. యజ్ఞము చేయువాడు హోమము నడుచు ద్రవ్యములు, హుతము నడుచు అగ్ని అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపములే. ఇక్కడ యజ్ఞ ఫలితం కూడా బ్రహ్మార్పణమే అని అన్ని ఉపనిషత్తులు కూడా బోధిస్తున్నాయి. అందుకే యోగులు బ్రహ్మం అనే అగ్నితో ఆత్మ చేత ఆత్మనే ఆహుతి చేస్తారు. దీన్నే ఆత్మయజ్ఞము అంటారు. జ్ఞానులు అట్లాంటి యజ్ఞమునే ఉపదేశిస్తారు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు అదే విషయంలో మనకు బోధించారు. ఆత్మ ఎందే రమిస్తూ ఆత్మలో మనకున్న షడ్వికారములను గనుక హుతం చేసి మనం ఆత్మానందమును ఎప్పుడైతే భావిస్తామో అదే ఆత్మయజ్ఞం అనబడుతుంది. చిదానంద స్వరూపమైన బ్రహ్మమును నేను శుద్ధుడను, నిత్యమై శాశ్వతమై ఉన్నవాడిని అని ఎప్పుడైతే నా ఉన్న గుణాలను, సర్వ ఇంద్రియములను, మంత్రములను, ప్రాణములను, కనబడే ఈ సృష్టి అంతా మిథ్య అని హోమం ఎప్పుడైతే చేయగలుగుతామో అదే ఆత్మయజ్ఞం అనబడుతుంది. అట్లాంటి స్థితిలో మనలో ఉన్న వికారాలన్నిటినీ దానిలో హుతము నడిచి ఈశ్వరునికి సంతృప్తి చేసి మన యందున్న ఆత్మను దర్శించగలుగుతాం. చిదానంద రూప శివోహం శివో. చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇప్పటి వరకు తెలుసుకున్నది, అన్ని చదివింది, మొత్తం మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్లేషణని, ఆత్మశక్తిలో విశ్లేషణని, ఉపనిషత్తుల్లో విశ్లేషణని అన్ని కూడా ఒక చోటకి చేర్చి చాలా చక్కగా మీదైన శైలిలో చెప్పారు. చాలా సంతోషం వేసింది నాకు. మిగతా మిత్రులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు. అలాగే ఉండండి, అలాగే ఉండండి. శివోహం శైలజ గారు చాలా బాగా చెప్పారండి. జీవుడికి ఆత్మకి తేడా తెలుసుకోవడం కూడా చాలా వివరంగా, చాలా అద్భుతంగా చెప్పారు. తెలుసుకొని మనం ఆ స్థితిలో వెళ్తేనే కదా. అవునవునండి. అందరూను ఆ జీవుడు ఆత్మ ఒక్కటే అనేటప్పటికీ వాళ్ళది తేడా తెలుసుకోవడంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని మీరు చాలా విపులంగా బాగా చెప్పారండి. ధన్యవాదాలండి. చాలా బాగా చెప్పారండి శైలజ గారు, చాలా బాగా చెప్పారు. చాలా మంచి విశ్లేషణ. జీవాత్మ పరమాత్మ గురించి చాలా బాగా విశ్లేషించారు. ఏది అడ్డం ఉంది, ఏది పెంపొందించుకోవాలని కూడా చాలా చక్కగా వివరించారు. గురువు గారు చెప్పినట్టు గురువు గారు చాలా బోధనే అక్కడ ఉటంకించి బాగా చెప్పారు. శివోహం అండి.
అమ్మ శివోహం అమ్మ చాలా చాలా చక్కగా వివరించారండి. మొత్తం ఒక్కసారి రివిజన్ అయినట్టుంది సబ్జెక్ట్ మొత్తం కూడా. చాలా మంచి సబ్జెక్ట్ అండి. గురువు గారు నాకు ఇవ్వడం చాలా చాలా సంతోషం. నాకు చాలా ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్. అన్ని శ్లోకాల్లో ఈ శ్లోకం చాలా నాకు ఇష్టమైన శ్లోకం అండి. శివోహం అమ్మ. శివోహం అండి. శివోహం చాలా బాగుందమ్మా, బాగా చెప్పారు, వివరించారు. శివోహం అండి. ఏదో నాకు తెలిసిన రీతిలో గురువు గారు చెప్పినట్టు. అవునమ్మా. శివోహమ్మ బాగా చెప్పారమ్మా. బాగా శివమ్మ సరజ గారు. శివమ్మ శివోహమ్మ చాలా బాగా చెప్పారు, వివరించారు, అన్ని బాగా చెప్పారు. శివోహం. శివోహం అమ్మ చాలా బాగుంది, బాగా చెప్పారమ్మా. శివోహం అంటే శివోహం మేడం. ఈ రోజు విశ్లేషణ చాలా ఫాస్ట్ గా చెప్పినట్టున్నా మన ఇద్దరం కంప్లీట్ ఆపోజిట్. ఏం లేదు మేడం, మీకు నేను చాలా దూరంగా ఉన్నాను మీ విశ్లేషణతో పోల్చుకుంటే. లేదు మేడం, కామెంట్ చెప్పాలంటే కూడా నాకేం తెలియట్లేదు, అంత బాగా చెప్పారు. ఇందాక స్వర్ణలత గారు ఇంకా గురువు గారు ఇప్పుడు నా తర్వాత చెప్తారు, దానికి మనమైతే ఇంకా మనమేం మాట్లాడలేము అన్నమాట. అవును నిజమే, మాత్రమే చెప్పగలిగాను. నెక్స్ట్ గురువు గారు ఏం చెప్తారో వినాలి. ఏంటి మేడం, జీవాత్మకి పరమాత్మకి తేడా చాలా చాలా వివరించారు. నాకైతే చాలా డౌట్స్ ఉండేవి, ఈ రోజు ఇంకా ఫుల్ క్లియర్ అయిపోయినాయి. శివోహం అండి. అమ్మా శివోహం విశ్లేషణ చెప్పారమ్మా, అనుభూతి చెందుతూ చెప్పారమ్మా. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పారు. చెప్పింది అదే కదండి, మన అనుభూతి చెందుతూ చెప్పమన్నారు. అదే చాలా చక్కగా మనం ఫీల్ అవుతూ ఆచరిస్తూ చెప్పమన్నారు. మన శరీరంతో ఈ బాహ్య ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అటాచ్మెంట్స్ తో వాటన్నిటిని వదిలేసుకుని చిదానంద రూప శివోహం అని ఆ శంకరుడు గారు తమ ఆత్మతత్వం కానివ్వండి, నిర్మాణ తత్వం కానివ్వండి అందులో వివరించి చాలా చక్కగా పూర్తివంతంగా చెప్పారమ్మా. అభినందనలు. అమ్మా చాలా సంతోషం, అందరూ కూడా చెప్పడం జరిగింది, నేను కూడా చాలా సంతోషం. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇవాళ మొలపూడి గారి విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ అండ్ శైలజ దేవరకొండ గారి ఆత్మశక్తం 4వ శ్లోక విశ్లేషణ చాలా 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 ఇంపార్టెంట్ అయిన శ్లోకం, చాలా కష్టమైన శ్లోకం. దాన్ని కూడా ఎంతో చక్కగా ఇద్దరు కూడా చక్కగా వివరించారు. దీని మీద నేను మాట్లాడే ముందు ఒక్కసారి మనం రెగ్యులర్ గా లాస్ట్ లో పెట్టుకుంటున్నాం, ఇప్పుడు పెట్టుకున్న తర్వాత నేను చెప్తాను ఒక 2 minutes. వచ్చింది ఇక్కడ అక్కడికి పోవచ్చు కదా. శైలేష్ గారు మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. తర్వాత సంతోషం, శుభం. అయితే ఇప్పుడు దీని గురించి నేను ఈ రెండింటి విషయం గురించి కూడా నేను చెప్పే ముందు మనం ఒక్కసారి బాగుంటుంది ఈ శ్లోకం. ఇది ఇదే సేమ్ చిదానంద రూప శివోహమే. మన చిత్ర రాయ్ అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ సింగర్. ఈ చిదానంద రూప శివోహం అనేది ఏదైతే మనకి 6 శ్లోకాలు ఉన్నాయో దాన్ని స్లోగా కూడా అన్ని కలిపి ఒక పాట కింద పాడారంటే చాలా బ్యూటిఫుల్ పాట. అది అందరు తీసుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు తీసుకున్నారు, ఈషా వాళ్ళు తీసుకున్నారు, అందరు తీసుకున్నారు. ఒక్కసారి దాన్ని పూర్తిగా అనుభూతి పొంది మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఈ 3-4 నిమిషాలని కేవలం మీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మీ ఇంద్రియాలు మనస్సులోని అన్ని ఇంద్రియాలు, దశేంద్రియాలు మనస్సులోని,
మనస్సు వచ్చేసి బుద్ధిలోని, బుద్ధి వచ్చేసి ప్రాణంలోని, ప్రాణం వచ్చేసి ఐక్యంలోని ఐక్యమయ్యేటట్టు మీలో మీరు అనుభూతి పొందుతూ దీన్ని చక్కగా కొంతసేపు ఆలకించిన తర్వాత నా విశ్లేషణ చేస్తాను. అందరూ కూడా మైకులు ఆఫ్ చేసుకోండి, కెమెరా ఆన్ చేయండి. మైకులు ఆఫ్ చేసుకోండి, కెమెరా ఆన్ చేయండి. నేను ఒక్కడే మైక్ ఆన్ చేస్తాను, మిగతా అందరూ కూడా కెమెరా ఆన్ చేసుకోండి, మైకులు ఆఫ్ చేసుకోండి దయచేసి. విన్నారు కదా మీరందరూ దీన్ని పూర్తిగా ఈ శ్లోకాన్ని. మొత్తాన్ని దీంట్లో శివస్వరూపం, చిరస్వరూపం, బ్రహ్మస్వరూపం, జ్ఞానస్వరూపం, సత్యస్వరూపం, నేనై ఉన్నా, ఈ 6 శ్లోకాలు ఇంకా ఉంది కానీ ప్రస్తుతానికి కట్ చేశాను. 3 శ్లోకాల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి 4వ శ్లోకం వచ్చింది కాబట్టి ఇక్కడతో ఆపండి. నేను సింపుల్ కట్ లో ఈవిడ చాలా చక్కగా చిత్ర రాయ్ చెప్పారు. ఆ ఆనందానుభూతిని మన అనుభూతి పొందాలి. అనుభూతే బ్రహ్మం, అనుభూతి మించిన బ్రహ్మం అనేది పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహం అన్నీ కూడా ఆత్మలో విలీనమైన తర్వాతే ఈ రకమైన ఆనందాన్ని మనం అనుభవించగలం. చాలా చక్కగా, ఎంతో చక్కగా చిత్రారాయ్ గారు ఉన్నారు. మిగతా పాటని మనం నెక్స్ట్ సెషన్ లో దాన్ని విందాం. ఈ రోజు 2 విశ్లేషణలు జరిగాయి. ముందుగా ముళ్ళపూడి గారు చేసిన విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ, తర్వాత వచ్చేసి మన శైలజ దేవరకొండ గారు చేసిన విశ్లేషణ. ఈ విషయానికి వచ్చేసే ముందు విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ మన ముళ్ళపూడి గారు చేసింది ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ రెండిటికి ఏంటి సంబంధం అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. 54వ శ్లోకం అందరూ చదివారు, కొంచెం ఫాస్ట్ గా చదివారు, ఏదో పరిగెడుతున్నట్టు, ఏదో శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నట్టు చెప్పారు. కొంతమంది స్లోగా పాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. 54 అంటే అర్థమైంది. ఎన్ని శ్లోకాలు ఉన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలో? 108. ఈ రోజు శ్లోకం నెంబర్ ఎంత? 54. సగం వచ్చింది. 108లో సగం 54. అందుకోసం ఈ బాధ్యత అంతా కూడా ముళ్ళపూడి గారికి అప్పచెప్పడం జరిగింది. ముళ్ళపూడి గారు మీకు 54వ శ్లోకాన్ని అప్పచెప్పడానికి కారణం ఇదే. 108లో సగం 54. ఉన్న 108 శ్లోకాల్లో 54 చక్కగా చెప్పారు ముళ్ళపూడి గారు. సో ఇది ఇప్పటికీ మన మిత్రులందరం కూడా సగానికి చేరుకున్నాం. విష్ణు యొక్క స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలంటే గడిచిన 53 శ్లోకాలు, ఈ రోజు వచ్చిన 54వ శ్లోకాన్ని ఇప్పటివరకు చాలా జ్ఞానం అనేది మనం తెలుసుకున్నాం, చాలా విశ్లేషణ చేసుకున్నాం, పరమాత్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ పరమాత్మ లాస్ట్ లో ఒక్కటి విషయం మాత్రం చాలా క్లియర్ గా తెలుసుకున్నది ఏంటంటే, ఆ పరమాత్మ అనేవాడు ఎక్కడో లేడు, మనలోనే ఉంది. అది మన ఫైనల్ డెస్టినేషన్. ప్రతి గురువుకి కూడా ఒక స్లోగన్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఆ స్లోగన్స్ ఏంటో తెలుసు. రమణ మహర్షి గారికి ఒక స్లోగన్ ఉంది, నేను ఎవరు. షిరిడి బాబా గారికి ఒక స్లోగన్ ఉంది, శ్రద్ధ సబూర్. సత్యసాయి బాబా గారికి ఒక స్లోగన్ ఉంది, ఏం చెప్పండి? లవ్ ఆల్, సెల్ఫ్ ఆల్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఆయన జీవితంతో కూడా అలాగే గడిచింది. మిగతా విషయాలు మనకు అనవసరం.
అలాగే సివివి గారు గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. సివివి గారు అసలు పూర్తి పేరు ఏంటంటే, ఎవరైనా చెప్తారా? సివివి అంటే అర్థం? మాస్టర్ సివివి కంచుపాటి వెంకటరావు గారు. వెంకటరావు కంచుపాటి వెంకటస్వామిరావు. కంచుపాటి వెంకటస్వామిరావు కూడా తమిళ్లో వెళ్ళిపోయారు కాబట్టి, కుంభకోణం వెళ్ళారు కాబట్టి వెంకటస్వామి. సో ఆంధ్ర నుంచి వాళ్ళు కుంభకోణం వెళ్ళారు. ఒక బ్రిటిష్ వాళ్ళ టైం అది. ఓకే, అది పక్కన పెట్టేయండి. ఆయన చాలా ఆధ్యాత్మికంగా చాలా సాధన చేశారు. కుంభకోణం మున్సిపాలిటీ కౌన్సిల్ కి చైర్మన్ గా కూడా పనిచేశారు. దురదృష్టవశాత్తు 54 ఏళ్ల వయస్సులోనే పరమపదించారు. ఆయన జీవించింది 54 సంవత్సరాలు. ఓకే, చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. ఒక మహిళతో పెళ్లి అయిపోయింది. ఆవిడికి 3 కూతుళ్ళు, 1 కొడుకు. తర్వాత ఆవిడ చనిపోయింది. మళ్ళీ ఇంకొక భార్యను చేసుకున్నారు. ఆవిడకి 3 కొడుకులు, 1 కూతురు, మొత్తం 8 మంది సంతానం ఈయనకి. ఆవిడ కూడా ఈయన చనిపోయిన టైంలోనే, ఈయన శరీర త్యాగం చేసిన ఆ సంవత్సరంలోనే ఆమె కూడా పరమపదించారు. 1922. ఆయన జీవించింది భౌతికంగా, శారీరకంగా ఆయన ఉన్నది 54 సంవత్సరాలు. చాలా రీసెర్చ్ చేసి ఆయన కూడా ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టారు. ఓకే, రాజయోగం అని చెప్పి పెట్టారు. దానికి ఒక పేరు కూడా ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, రాజయోగం ద్వారా మనకున్న కర్మ ఫలితాలని నల్లిఫై చేసుకోవచ్చు, న్యూట్రలైజ్ చేసుకోవచ్చు. మొత్తం కర్మ ఫలితాలన్నీ కూడా న్యూట్రలైజ్ చేసుకోవచ్చు ఈ రాజయోగం ద్వారా. ఆయన సిద్ధాంతం అట్రాక్ట్ అయ్యారు చాలా మంది ఫాలో అయ్యారు. మంచి సిద్ధాంతం. కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఆ సిద్ధాంతం వెనకాతలు ఉన్న అంతరార్థాన్ని ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన శిష్యులుగా పరిగణించే వాళ్ళు పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. ఎక్కిరాల కృష్ణమాచారి గారు, ఎక్కిరాల భరద్వాజ్ అంటే తెలుసు కదా మీకు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఎక్కిరాల కృష్ణమాచారి గారు, ఇంకొక ఆయన్ని తాతగారు అంటారు ఆయన. వీళ్ళు ప్రముఖమైన శిష్యులు సివివి గారు, మాస్టర్ సివివి. సో ఎక్కువగా కూడా రోగాల్ని నయం చేసేది, మెయిన్ గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాజయోగం ద్వారా రోగాల్ని నయం చేయడం ఒకటి. అండ్ మనకున్న ప్రారంధ కర్మని నల్లిఫై చేసుకోవడం, న్యూట్రలైజ్ చేసుకోవడం అనేది ఆయన సిద్ధాంతం. సో దాని వెనక ఇది వీళ్ళ 4 దాని వెనకాతల సిద్ధాంతాన్ని గ్రహించారు. మిగతా వాళ్ళు ఎవరైతే సివివి గారి శిష్యులు ఇప్పుడున్నారు, వాళ్ళు దాని వెనకాతల అంతరార్థాన్ని అర్థం చేసుకొని కొంత ఫెయిల్ అయ్యారనే చెప్పచ్చు, మొహమాటం లేకుండా చెప్పచ్చు. ఎలాగైతే రమణ మహర్షి గారి అసలు నేను ఎవరు, హూ యామ్ ఐ అన్న సిద్ధాంతం త్రికణ శుద్ధిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఒక 15-20 మంది ఉన్నారు. అంటే చాలా మంది 8-9 మంది ఫారినర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఇండియన్స్ కూడా ఉన్నారు. దాంట్లో మెయిన్ గా కావ్యకంఠ గణపతి ముని మెయిన్. తర్వాత నాన్నగారు అని చెప్పి జిన్నూరులో ఉండేవారు, వెస్ట్ గోదావరి జిల్లా. మార్టేరు, వెస్ట్ గోదావరి జిల్లాలో మార్టేరు అని ఉంది. పెరుగొండ, మార్టేరు, పాలకొల్లు లైన్ మీద వస్తాయి. ఆ మార్టేరులో నాన్నగారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఆ రాజులు జిన్నూరు, యాక్చువల్గా చెప్పాలంటే మార్టేరుకి ముందు జిన్నూరు వస్తుంది 1 కిలోమీటర్. ఆ జిన్నూరులో ఉండే నాన్నగారు అని చెప్పి ఫేమస్ ఆయన. అండ్ తర్వాత సుమన్ గారు అని చెప్పేసి రమణ మహర్షి గారి భక్తులు, సత్యసాయిబాబా గారి భక్తులు కాకినాడలో ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు కూడా సుమన్ గారు. వీళ్ళందరూ కూడా రమణ మహర్షి సిద్ధాంతాన్ని పూర్తిగా కాచి వడబోసేసి పిండేసి పూర్తిగా దాన్ని డైజెస్ట్ చేసుకున్నారు.
డెఫినెట్ గా వాళ్ళు ఆత్మానుభూతి పొందారు. ఎవరైతే సద్గురువు చెప్పిన సిద్ధాంతాన్ని పూర్తిగా గ్రహించి దాన్ని పూర్తిగా అనుభూతి పొందారు, వాళ్ళు కైవల్యానికి చేరుకున్నారు, స్థితప్రజ్ఞులయ్యారు, ఆత్మానుభూతి పొందారు. అండ్ పరమాత్మకి వాళ్ళకి భేదం లేకుండా వాళ్ళ ప్రపంచాన్ని, వాళ్ళ ఆత్మని పరమాత్మలో ఐక్యం చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళతో పరిచయ భాగ్యం కలిగింది, మాట్లాడడం కూడా జరిగింది, వాళ్ళతో కొన్ని విషయాలు చర్చించడం కూడా జరిగింది. అదే విషయంలో శంకరాచార్యులు, అదే విషయంలో భీష్ముడు కూడా జరిగింది. ఇది మన కాంటెక్స్ట్. ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామం చెప్పింది భీష్ముడు అండ్ ఆత్మశక్తి చెప్పింది శంకరాచార్య. భీష్ముడు అనేది ద్వాపర యుగం ఎండింగ్, శంకరాచార్యులు వారు వచ్చి కలియుగం యొక్క స్టార్టింగ్ అయిన తర్వాత 8వ శతాబ్దం ఉంటారు, కొంత 11వ శతాబ్దం. ఆ టైంను మనం లెక్క పెట్టక్కర్లేదు. ఏదైనా సరే కలియుగంలో ఒకనొక టైంలో 8వ శతాబ్దం అని నమ్ముదాం, అలాగే తీసుకున్నాం. సో నా పూజ్య గురుదేవులు వచ్చేసి ద్వాపర యుగం ఎండింగ్, కలియుగం మొదట్లోని బాబాజీ గారు ఆయన వ్యక్తం అయ్యారు. కృష్ణుడి యొక్క అవతారం బాబాజీగా వ్యక్తం అయ్యారు, కలియుగం స్టార్టింగ్ లోనే వ్యక్తం అయ్యారు. ఇప్పటికీ కూడా ఆయన సశరీరంగా దర్శనమిస్తారు, చాలా మందికి అనుభూతులు కలిగి. అండ్ ఆ స్టోరీస్ నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు గూగుల్ దొరుకుతుంది, దాంతో నేను అప్పండి. శంకరాచార్యులు వారి సిద్ధాంతం అనేది భీష్ములు వారు చెప్పిన, ఆ కాలంలో భీష్ములు వారు చెప్పిన విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ శంకరాచార్యులు వారు పూర్తిగా అనుభూతి పొంది ఒక శివుని యొక్క అవతారంగా మనం భావిస్తాం, శివుని యొక్క అంశగా. ఆయనే ఇంకేంటి చిదానంద రూప శివో అంటే ఆయనే శివుడు. అక్కడ భీష్ముడు వచ్చేసి డైరెక్ట్ గా శ్రీకృష్ణుడు ముందే చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది భీష్ముడు శ్రీకృష్ణుడు ముందే చెప్పడం జరిగింది. ఇంతకు ముందు మనం చర్చించుకున్నాం, దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. దేహత్యాగం చేసి ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తూ అంపశయ్య మీద అర్జునుడు తనకు ఎంతో ఇష్టమైన అర్జునుడు ఒక మంచాన్ని ఏర్పాటు చేస్తే బాణాలతో ఏర్పాటు చేయాలి. ఆ అంపశయ్య మీద పడుకొని ఉత్తరాయణం గురించి వెయిట్ చేస్తాడు. గుచ్చుకుంటూనే ఉంటాయి, అనకాట నటి మీద గుచ్చుకుంటూనే ఉంటాయి. అంటే ఏంటంటే ఆయన చేసిన పాపాలన్నీ కూడా తనకి తెలుసు కాబట్టి ఆయన చేసిన కొన్ని పొరపాట్లని ఈ జన్మలోనే అనుభవించేస్తాను, నేను ఈ జన్మలోనే అనుభవించేస్తాను డెసిషన్ తీసేసుకున్నాడు భీష్ముడు. భీష్ముడు అంటేనే ఇంకా చెప్పక, ఆయన పేరు దేవ. మాట తప్పే ప్రసక్తే లేదు, అందుకోసాన్ని భీష్ముడు అన్నారు. భీష్మ శబ్దం అంటుంటాం మనం అందరం. ఒకసారి మాట ఇచ్చేడు అంటే మాత్రం మాట తప్పే, ప్రాణాన్ని వదిలేస్తాడు తప్ప మాట మాత్రం తప్పడు. అలాంటి వాడు భీష్ముడు. సో తాను ఈ జన్మలో చేసిన కొన్ని పాపాలని కానీ తను వాటిని సర్దచ్చు, కానీ ఇన్వాల్వ్ అయిపోయి వాటిని నిరోధించవచ్చు, వాటిని పూర్తిగా కూడా జరగకుండా కూడా చెయ్యొచ్చు, అంత శక్తివంతుడు. కానీ కొన్ని చోట్ల మౌనం వహించాడు, అది ఆయన చేసిన తప్పు. ఆ తప్పుని ఆయన రియలైజ్ అయ్యాడు, ఆయన సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నాడు, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకున్నాడు. ఎక్కడైతే తాను పెద్దరికం వహించాలో అక్కడ మౌనంగా ఉండి, అది ఆయన చేసిన తప్పు. ద్రౌపది ఆవిడ చేసినప్పుడు ఒక్కసారి తను లేచి ఒక్కసారి కళ్ళు ఎర్ర చేస్తే ఎవడు పనికిరాడు, ఎవడు ఆయన ముందు నిలబడలేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎవడు కూడా, ఆఖరికి ధృతరాష్ట్రుడు కూడా మాట్లాడలేడు, అంత శక్తివంతుడు. ఇంకా వాడు పెళ్లి చేసింది, వాళ్ళందరూ పిల్లలిచ్చి పెళ్లి చేసింది భీష్ముడే. వీళ్ళందరికి సంబంధాలు, వీళ్ళ తల్లిదండ్రులకి, చిత్రాంగతుడికి, విచిత్ర వీరుడికి, అంబాలికని తెచ్చి అమ్మవారిని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే రాజును జయించి
అంబికని అంబానికని తెచ్చేసి వివాహం చేసింది భీష్ముడు. పిల్లని ఇచ్చిన వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు. ధృతరాష్ట్రుడి యొక్క పాండురాజుకి వాళ్ళు కూడా వీళ్ళు పెళ్లి చేసుకొని ఒకడు రోగంతో చచ్చాడు, ఒకడు యుద్ధంతో చచ్చాడు. అది చరిత్ర అయిపోయింది. తర్వాత కూడా వేదవ్యాసుల సహాయంతో ధృతరాష్ట్రుడు అండ్ పాండురాజు విదురుడు పుట్టడం జరిగింది. ఇదంతా బ్యూటిఫుల్ స్టోరీ. భారతానికి కూడా మనం ఎంత జ్ఞానంతో గ్రహించాలి అంత జ్ఞానంతో గ్రహించాలి. వెనకట్ల స్టోరీ మనకు అనవసరం. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు కావచ్చు, పాండురాజు కావచ్చు, అండ్ ఉన్న విదురుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో సజ్జోగర్భం అంటారు దాన్ని. సజ్జోగర్భం అంటే కాపురం చెయ్యకుండా వాళ్ళ యొక్క వరప్రసాదంతో పుట్టినవాడు. భారతం అంతా కూడా వరప్రసాదంతో పుట్టిన పుత్రులే కనబడతారు మీకు. భారతం అంతా కూడా వరప్రసాదంతో పుట్టిన పుత్రులే మీకు కనబడతారు జాగ్రత్తగా గమనిస్తే. కుంతీదేవికి సూర్యదేవుని వల్ల కర్ణుడు పుట్టాడు. యమధర్మరాజు కుంతి యొక్క కొడుకే, పాండురాజు వాళ్ళు అంటారు. ఆయన వచ్చేసి యముడి యొక్క వరప్రసాదంతో పుట్టాడు. భీముడు వచ్చేసి వాయుదేవుని యొక్క ప్రసాదంతో పుట్టాడు. అర్జునుడు వచ్చేసి ఇంద్రుని యొక్క ప్రసాదంతో పుట్టాడు. నొక్కల సహదేవులు వచ్చేసి అశ్విని దేవతల యొక్క వరప్రసాదంతో. వీళ్ళందరూ వరప్రసాదంతో పుట్టిన వాళ్ళు. ఆంజనేయ స్వామికి అప్పటి నుంచే మొదలైంది. ఆంజనేయ స్వామి కేసరికి అంజని అమ్మ తల్లికి జన్మించిన వాడు అయినా కూడా వాయుదేవుని యొక్క వరప్రసాదంతో అందుకే పవనతనయుడు, కేసరి నందనుడు, ఆంజనేయుడు, అంజనీ పుత్రుడు, ఇన్ని రకాలుగా పేర్లు పెట్టుకుంటాం. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక దేవుని యొక్క వరప్రసాదంతో ప్రతి జీవి కూడా జన్మిస్తుంది. అందువల్ల 27 నక్షత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధి దేవతని పెట్టుకున్నారు. మీరు పంచాంగాలు చూస్తుంటే అశ్విని నక్షత్రం తీసుకుని దానికి అధి దేవత అశ్విని, భరణి దానికి అధి దేవత యముడు, కృత్తిక దానికి అధి దేవుడు అగ్ని, రోహిణి దీనికి అధి దేవుడు చంద్రుడు. ఇలాగ ప్రతి దానికి పుష్యమి దీనికి అధి దేవుడు గురుడు, బృహస్పతి. ఇలా ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధి దేవత ఉండడం అనేది ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో వస్తాయి డీప్ గా వెళితే. అయితే దీంట్లో మనం ఎంతవరకు గ్రహించాలంటే ఎంతవరకు ఆధ్యాత్మికం ఉందో గ్రహించాలి. మిగతా ఇంకొంచెం సందేహాలకి సమస్యలకి పోతే మాత్రం మనకి ఏది అర్థం కాకుండా ఇది పూర్తిగా నేర్చుకోవడం, దీన్ని పూర్తిగా నేర్చుకోవడం, దేన్ని పూర్తిగా నేర్చుకోకుండా ఎప్పుడు కూడా ఏదో సమస్యాత్మలకు ఉండి ఏదో చేసేస్తూ ఉంటాం. మనకు బుర్రకు నచ్చింది ఏది పెడితే చేసేస్తూ ఉంటాం. ఆ స్థితి ఎప్పుడైతే మనిషికి కలిగిందో వాడు జనన మరణ చట్టంలో ఏదైతే నమ్మావు, ఏదైతే నీకు పూర్తిగా ఆనందాన్ని కలిగించిందో, ఆ శాస్త్రమైనా కావచ్చు, ఒక భక్తి అయినా కావచ్చు, ఒక జ్ఞానమైనా కావచ్చు, ఒక కర్మ కాండ అయినా కావచ్చు, ఒక యజ్ఞమైనా కావచ్చు, ఒక యాగమైనా కావచ్చు, చేసేది ఏదో కూడా పూర్తిగా జ్ఞానంతో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి మమైకం అయిపోయి చేసే ప్రక్రియ ఏదైతే మానవుడు చేస్తాడో దాన్ని వాడు పూర్తిగా అనుభూతి. దాని నుంచే వచ్చింది యద్భావం తద్భవతి. ఏ భావంతో నువ్వు చేస్తావో అది ఫలితం అనేది నీకు వస్తుంది. అది కర్మ సిద్ధాంత అల్టిమేట్ రూల్. కర్మ సిద్ధాంత అల్టిమేట్ రూల్ ఏంటంటే యద్భావం తద్భవతి. ఏ భావంతో నువ్వు చేస్తున్నావు, నువ్వు సమర్పించే పదార్థాలతో సంబంధం. 100 కేజీలు నెయ్యి డబ్బా కొనేసి నేను అగ్నిహోత్రంలో వేసాను అంటే మాకు అది కాదు. అగ్నిదేవుడు తీసుకుని నెయ్యి అంతా తీసుకెళ్ళి దేవతలకు అందజేయండి, అగ్నిహోత్రుడే తీసేసుకుంటారు. కానీ స్టోరీ ప్రకారంగా ఏంటంటే అర్థం ఏంటంటే అగ్నిదేవుడుకి మీరు సమర్పించిన ఏదైనా ఏ సమిదైనా కావచ్చు, నువ్వు ఏ భావంతో చేస్తున్నావో అది భావం తత్వం. బాహ్యములోన భావమునందున గోవింద త్యాగరాజు గారు చెప్పినట్టు
రామమాచార్య చెప్పినట్టు అన్ని కూడా బాహ్యం ఏది చేస్తున్నా భావంలో జరగాలి. అందుకోసం ఇక్కడ ఈ రెండు కూడా అది రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఈ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ విశ్లేషణ, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసుకుంటూ ఉండండి. 54వ శ్లోకం కరెక్ట్ గా విష్ణు సహస్రనామ 108 శ్లోకాల్లో కరెక్ట్ గా మధ్యలో ఉన్న శ్లోకం. అలాగే ఆత్మ షట్కంలో ఉన్న 6 శ్లోకాల్లో 3వ శ్లోకం కాబట్టి 4వ శ్లోకం ఏదైతే ఉందో దీన్ని తీసుకుని ఒక రకంగా మధ్యలో ఉన్నట్టు 3, 4, 5, 6. సో ఈ రెండింటిని కూడా బ్యూటిఫుల్ గా ఈ రోజు అదృష్టవశాత్తు ఈ పెట్టడం జరిగింది. దాని గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. 54వ శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకం, గ్రహించవలసిన చాలా ఉంది. సోమపహ. సోమపహ అంటే సోమరసము. సోమరసము అంటే దేవతలు సోమపానం చేస్తారు అనుకుంటారు, దాని సురాపానం అంటారు, ఇది సోమపానం అంటారు. ఓకే, దేవతలు సురాపానం చేస్తారు, సోమపానం చేస్తారు. ఇక్కడ సోమ అంటే ఎవరు? చంద్రుడు. సోమపానము అని పేరు. చంద్రుడు ప్రతిష్ఠించిన ప్రతి లింగానికి సోమలింగము అంటారు. చంద్రుడు చాలా లింగాలను ప్రతిష్ఠించాడు, చాలా తప్పులు చేశాడు చంద్రుడు. చంద్రుడు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. తన సొంత గురువు గారి భార్యనే ప్రేమించాడు. తారా శశాంకం ఉంది కదా, ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. విన్నారా? ఎప్పుడైనా డ్రామా చూసారు? తెలుసు గురువు గారు, కానీ నాటకాలు లేదు, కానీ కథ అయితే తెలుసు. తారా శశాంకం. తార ఎవరి భార్య? దేవతల గురువు అయిన బృహస్పతి గారి భార్య. అటువంటి భార్యని చంద్రుడు ప్రేమించాడు, గురుపత్నిని ప్రేమించాడు. గురుపత్ని కూడా ఈయన ప్రేమించాడు. ఎందుకంటే చంద్రుడు చాలా చాలా అందంగా ఉంటాడు, చాలా చల్లగా ఉంటాడు, చాలా ఎంతో ఇది కలిగిస్తాడు, ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. గురుపత్ని లొంగింది, శిష్యుడు కూడా లొంగాడు. అదే తారా శశాంకం అని చెప్పి నాటకం ప్రదర్శిస్తూ ఉంటారు, భాగవతంలో వస్తుంది. చంద్రుడు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు, కొంచెం దొంగ కూడా. చంద్రుడు ఎవరికి అల్లుడు? పురాణాల ప్రకారం, పురాణాల గురించి చాలా అవగాహన ఉంటుంది మన వాళ్ళకి. చంద్రుడు ఎవరికి అల్లుడు? దక్ష ప్రజాపతికి అల్లుడు. ఎవరికి భర్త? రోహిణి ఇంకా 27 మంది నక్షత్రాలకి ఆయనే భర్త. నక్షత్రాలన్నిటికీ భర్త ఆయనే. ఇష్టమైన భార్య రోహిణి. ఓకే, నా నక్షత్రం కూడా రోహిణియే, విష్ణు నక్షత్రం రోహిణియే. నాది కూడా శివోహం గురువు గారు, నాది కూడా రోహిణి నక్షత్రమే గురువు గారు. బ్యూటిఫుల్. అట్లీస్ట్ నా నక్షత్రంలో దొరికారు గ్రూప్ లో. బాబాజీ మహాశైల వారి నక్షత్రం కూడా రోహిణియే. బాబాజీ మహాశయ పూజ్య గురుజ నక్షత్రం కూడా రోహిణి. ఎందుకంటే శ్రీకృష్ణ అవతారమే బాబాజీ. శ్రీకృష్ణ అవతారం సాధించాడు. శ్రీకృష్ణుడు రాజధర్మంగా, శాకచక్యంగా, శ్రీకృష్ణుడు రాజు. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా యోగీశ్వరుడు అన్న అవ్వాలని కోరుకుండేది. అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణం, రాజుగా ఉన్నాడు, యాదవ రాజుగా ఉన్నాడు, ఎప్పుడు పరిపాలన చేయలేదు. పరిపాలన అంతా కూడా బలరాముడే చేశాడు, బలరాముడు అన్నగానే చేశాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా పగ్గాలు పట్టలేదు. ఒకసారి మైక్ ఆఫ్ చేసుకోండి, త్రినాథరావు గారు మైక్ ఆఫ్ చేసుకోండి. బలరాముడు రాజ్యపాలన చేశాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా చిత్రంతోనే వ్యవహరించాడు, కానీ ధర్మాన్ని రక్షించాడు. ధర్మం ఎటుపక్క ఉంటే కొంచెం ధర్మ పక్షపాతి. ధర్మం ఇక్కడ నుండి శ్రీకృష్ణుడికి ఇష్టం. ఎటువంటి రాజ్యపాలన చేయలేదు, ఏమీ చేయలేదు, ప్రజలు రక్షిస్తుంటాడు కానీ రాజ్యపాలన మాత్రం ఎప్పుడు చేయలేదు. అన్నయ్య గారికి అప్పుడు చెప్పారు, బలరాముడే చూసుకునేవాడు యాదవుల సామ్రాజ్యం. సో వాట్ ఎవర్ ఇట్ మైండ్. సో ఆయన యోగీశ్వరుడు కాబట్టి శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తూ కూడా బాబాజీ మహాశైలిగా, బాబాజీ మహాశైలి అవతారం అంతా కూడా యోగీశ్వరుని యొక్క అవతారం.
శ్రీకృష్ణుడు ఏదైతే తాను అవతారం చాలించినప్పుడు మళ్ళీ అవతారం ఎత్తాలనుకున్నాడో అది యోగీశ్వరుని కింద అవతారం ఎత్తాలని నిర్ణయించుకొని బాబాజీ మహాశయులుగా వ్యక్తమైంది. సాక్షాత్ శ్రీకృష్ణ. అందుకే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మీరు వాల్ పోస్టర్ చూసినప్పుడు ఫస్ట్ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ పక్కన బాబాజీ గారు, బాబాజీ తన జీసస్ క్రైస్ట్ కూడా ఉంటారు. వాళ్ళు అది పెట్టుకున్నారు కూడా. ఓకే, నేను యోగదా సత్సంగంలో సభ్యుని కాను, కానీ జీసస్ క్రైస్ట్ ఎందుకు పెట్టుకున్నాడు? జీసస్ క్రైస్ట్ కూడా బాబాజీ మహాశయులు గారి దగ్గర ఒక వారం రోజుల పాటు హిమాలయాల్లో ఆయన సమక్షంలో శిక్షణ పొందాడు అని చెప్పి బైబిల్లోనే ఉంది. అది మనం చెప్పక్కర్లేదు, సనాతన ధర్మం చెప్పట్లేదు. బైబిల్లో కూడా జీసస్ క్రైస్ట్ జెరూసలం నుంచి బెతల్హాం నుంచి హిమాలయాలో వచ్చేసి ఒక వారం రోజుల పాటు బాబాజీ గారి దగ్గర ఆయన సమక్షంలో చాలా విషయాలు నేర్చుకున్నారన్న విషయం బైబిల్లోనే ఉంది. సో వాట్ ఆర్ ఇట్ మీన్? సో సోమపహ అంటే ఔషధ రసము. మెయిన్ గా ఔషధము అంటే మందు. శరీరానికి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయడానికి అవసరమయ్యే పదార్థాన్ని ఔషధం అంటారు. అది సోమ నుంచే వస్తుంది. సోమం అనేది చంద్రుని యొక్క అవతారం. చంద్రుడి నుంచే ఈ సస్యాలన్నీ పండుతాయి. సూర్యచంద్రుడు, సూర్యుడికి డైరెక్ట్ వెలుగు ఉంది, చంద్రుడికి వెలుగు లేదు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి వచ్చే రిఫ్లెక్షన్ వలన ఈ ఔషధులు పండుతాయి. ఎక్కువగా చెట్లన్నీ కూడా హాయిగా ఆహ్లాదంగా ఎక్కువగా చిగురించుకునేది చంద్రుడు ఉన్నప్పుడు. సూర్యుడు ఉన్నప్పుడు ఆహారాన్ని సేకరిస్తాయి. చంద్రుడు ఉన్నప్పుడు రెస్పిరేషన్ తీసుకుంటూ అందుకే రాత్రిపూట మొక్కలు చాలా తొందరగా పెరుగుతాయి. పగల కన్నా రాత్రిపూట ఎక్కువగా పెరుగుతాయి. ఈ పొద్దున సాయంకాలం చూసిన మొక్క ఎంతుంటే ఆ మన్నాడు పొద్దున్న చూస్తే మొక్క ఎంత. సో చంద్రుడికి ఆ కెపాసిటీ ఉంటుంది. సముద్రం కూడా పౌర్ణమి నాడు పొంగుతూ ఉంటుంది. చంద్రుడు నీళ్లకి ఇన్ఛార్జ్. అందుకే శరీరంలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్లకి ఇన్ఛార్జ్. సో పౌర్ణమి అమావాస్యలు అనేవి ఇంపార్టెంట్. దాని మీద రీసెర్చ్ కూడా ఉంది. వాటర్ మన రక్త ప్రసరణ మీద కూడా చంద్రుడికి ఇన్ఛార్జ్. సూర్యుని కన్నా సూర్యుడు యొక్క ఆత్మ, చంద్రుడు వచ్చేసి మిగతా వాటికి ఇన్ఛార్జ్. మనస్సుకు కూడా ఇన్ఛార్జ్. చంద్రమా మనసో జాతో చక్షో సూర్యో అజాయిత అన్నది వేదవాక్యం. సో మనస్సు అందుకోసం అని చెప్పేసి చంద్రుడు ఎప్పుడు కూడా మనస్సు రూపంలో ఉంటాడు కాబట్టి చంచల స్వభావం కావాలి. ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అందుకోసం వినాయకుడు శపించడం, అమావాస్య నుంచి మెల్లిగా పెరుగుకుంటూ పౌర్ణమి పెరగడం, పౌర్ణమి నుంచి మళ్ళీ క్షీణించుకుంటూ పూర్తిగా. ఓకే, ఇవన్నీ కూడా జియోగ్రాఫికల్ గా జరుగుతున్నప్పటికీ కూడా మన వాళ్ళు ఆ రకంగా ఒక కవి హృదయంతో సృష్టించారు. చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, పౌర్ణమికి వెళ్తాడు, తర్వాత ఎక్కువగా క్షీణించిపోతే అమావాస్యకు వస్తాడు. మనిషి జీవితం కూడా అలాంటి. ఆ సత్యాన్ని మీకు గ్రహించారు. చంద్రుడు గుండ్రంగానే ఉంటాడు, చంద్రుడే మారిపోలేదు. మీరు భూమిని దాటి ఒక 300 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోతే చంద్రుడు ఎప్పుడు గుండ్రంగానే కనబడతాడు. చంద్రుడు మీకు నెలవంక గిలవంక చవితి చంద్రుడు, పంచమ చంద్రుడు, అష్టమ చంద్రుడు కనబడ్డు. భూమిని దాటిపోయి ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చంద్రగ్రహం క్లియర్ గా కనబడుతుంటుంది. గుండ్రంగానే కనబడతాడు. చంద్రుడి మీకు వెళ్ళిన తర్వాత భూమి కూడా చాలా పెద్ద గుండ్రంగా పెద్ద బంగారు పళ్ళెల్లా కనబడుతుంది. చంద్రుడి నుంచి భూమిని చూస్తే పెద్ద బంగారు పళ్ళు ఇలా మెరిసిపోతూ తగ మెరిసిపోతూ భూమి కనబడుతుంది చంద్రుడికి వెళ్ళి చూసిన వాడు. అందుకోసం ఇందిరాగాంధీ టైంలో రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు కైసా అంటే అది సారే జహాసే అచ్చా అన్న రాకేష్ శర్మ పదం మనకి అది ఫేమస్. సారే జహాసే అచ్చా ఆ పాట కూడా ఉంది. రాకేష్ శర్మ కూడా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన చంద్రగారు వెళ్ళినప్పుడు ఎలా ఉంది అక్కడి నుంచే మన ఎలా కనబడుతున్నారు మన భూగ్రహం అంటే సారే జహాసే అచ్చా అని ఒక పాట. ఆ మాట కూడా అనడం జరిగింది. ఏదో మార్పు చెందట్లేదు, భూమి మార్పు చెందట్లేదు, చంద్రుడి మార్పు చెందట్లేదు. ఈ గమనాల వల్ల ఈ మార్పు వస్తుంది. దానివల్లే అమావాస్య పౌర్ణమి ఈ క్షీణించిపోవడం, వృద్ధి చెందడం, మధ్య మధ్య గ్రహణాలు. సూర్యుడికి గ్రహణం ఏంటండి అది జరుగుతున్నాయి అంతే.
భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తున్నాడు కాబట్టి సూర్యుడు గ్రహణం. అందుకోసమే సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య నాడు జరుగుతుంది, చంద్రుడు పూర్తిగా ఉంటాడు. చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమి నాడే జరుగుతుంది, చంద్రుడు పూర్తిగా ఉంటాడు. ఇవన్నీ కూడా గ్రహణాలు ఇప్పుడే జరుగుతాయి, ఇంకెప్పుడు జరగవు. అమావాస్య నాడు సూర్యగ్రహణం, పౌర్ణమి నాడు చంద్రుడు. మార్పు అనేది ఏం లేదు, అవి అలాగే ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో కూడా సాక్షాత్తు ఆత్మస్వరూపుడైన జీవుడు మార్పేం లేదు, మాయలో పడ్డాడు. అందుకోసమే మీరు ఈ యొక్క క్షీణించడం, వృద్ధి చెందడం, ఈ గ్రహణాలు, ఈ తోకచొక్కలు, వీటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవుని జీవి కూడా ఇలాగే ఉంటుందిరా. అంటే ఆత్మకి కూడా గ్రహణం పడుతుంది. సూర్యుడికి ఎలాగైతే గ్రహణం పట్టింది, సూర్యుడు ఆత్మస్వరూపుడే కదా, సూర్యుడు ఆత్మ యొక్క ప్రతీక. సూర్యుడు లేకపోతే మన సౌర కుటుంబం లేదు. ఈ ప్రస్తుతం కనబడుతున్న సూర్యుడు లేకపోతే మనకి సౌర కుటుంబం లేదు. ఇలాంటి సూర్యుడు చాలా మంది ఉన్నారు అని పక్కన. ఈ సూర్యుడు సంబంధించిన వాళ్ళు మనం. ఈ సూర్యుడు కంట్రోల్లో కనీసం ఒక 200 గ్రహాలు ఉన్నాయి. దాంట్లో నవగ్రహాలు మనం తీసుకున్నాం, ఛాయాగ్రహాలు కూడా 2 తీసుకున్నాం, పక్కన పెట్టి. సో ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనకే గ్రహణం పడుతున్నది అంటే మాయ. అలా మనం తీసుకున్నాం. చంద్రుడికి గ్రహణం పడుతున్నది అంటే అర్థం ఏంటంటే మనస్సు. ఎక్కువగా మాయకి లొంగేది మనస్సు. ఎప్పుడైతే మనస్సు మాయావశం అయిపోయిందో ఆత్మ దూరంగా వెళ్ళిపోతుంది. మన ఆత్మకి ఎంత దగ్గరగా జరుగుతుంటామో ఆత్మ మనకు అంత దగ్గరగా వస్తుంది. మన ఆత్మకి ఎంత దూరం జరిగిపోతుంటాం ఆత్మస్వరూపం మనకు అంత దూరం అయిపోతుంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనస్సు. అందుకే చంద్రమా మనసో జాతో చక్షో సూర్యో అజాయిత ముఖాదింద శాక్రిస్య. ఈ శ్లోకం ఈ నారాయణ సూక్తాల్లోని మంత్రపుష్పంలోని ఎందుకు వస్తున్నాయంటే వీటి వెనకాతలు ఉన్న అంతరార్థం ఇది. దీన్ని 10 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దీన్ని అజ్ఞానంగా ప్రచారం చేయడం అనేది ఒక ఎత్తు. కొంతమంది ఆ ప్రయత్నంలోనే ఉంటారు, చాలా మంది దాన్ని లొంగిపోతూ ఉంటారు. అది కొంతసేపు పక్కన పెట్టారు. మనంతా కూడా జ్ఞాన సిద్ధాంతం, మనంతా కూడా శంకరాచార్యులు వారు చెప్పిన 100కి 100 పాళ్ళు జ్ఞాన సిద్ధాంతమే మన ట్రూత్. సాక్షాత్ శంకరాచార్యులు వారు చెప్పి జ్ఞాన సిద్ధాంతాన్నే నేను నమ్ముతాను, దాని గురించే మిగతా సిద్ధాంతాలన్నీ కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దీని నుంచి పుట్టినవే. అది సత్యం. రీసెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది. నేను రీసెర్చ్ చేశాను కాబట్టి అది గట్టిని చెప్పాను. ఏ సిద్ధాంతం అయినా సరే శంకరాచార్య వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం నుంచి వచ్చింది. ఆ అద్వైతమే అద్వైతమే శివం. అందుకోసం చిదానంద రూప శివోహం శివోహం బ్రహ్మోహం బ్రహ్మస్వరూపోహం శివమేహం శివస్వరూపోహం విష్ణోహం విష్ణు స్వరూపోహం. వీటన్నిటికీ కలిపి శివోహం. శివం అంటే మంగళకరుడు అన్నారు. ఇక్కడ పురుజిత్ అన్న పదం ఒకటి ఉంది 54వ శ్లోకం. పురము అంటే శరీరం. పురములో నివసించేవాడే పురుషుడు. అని మగ ఆడ కాదు. ఇక్కడ పురము అంటే శరీరం. శరీరంలో నివసించే ఎవడైతే ఆత్మస్వరూపం ఉందో ఆయన పురుషుడు అంటారు. పురుషుడు అన్న పదానికి వేరే అర్థం కాదు. పురమందు ఉన్నవాడే పురుషుడు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, 2 కూడా కానివాడు కాదు. ఎందుకంటే పూర్తి చైతన్యం అది. ఆ చైతన్యమే స్త్రీగా వ్యక్తం అవుతుంది, ఆ చైతన్యమే పురుషుడిగా వ్యక్తం అవుతుంది, ఆ చైతన్యమే నపూంసకంగా వ్యక్తం అవుతుంది. నపూంసం అంటే ఏంటి? జడ పదార్థాలు. నపూంసం అంటే జడ పదార్థాలనే తీసుకోండి అంతే తప్ప నపూంసం అంటే ఆడ కాదు మగ కాదు అనుకోండి. ఇక్కడ మళ్ళీ వాడిని వీళ్ళని తాకూడదు, తప్పది. జనార్దన్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. జనార్దన్ గారు చెప్తే చెప్పండి. లేదు సార్, అదే మీరు డౌట్ క్లారిఫై చేస్తారు, క్లారిఫై చేస్తారు.
ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. పురుషోత్తమ, పురుషులలో అంటే దేహదారులలో ఉత్తముడు. ఇందాలే పురములు పురుజిత్, పురుషోత్తమ. పురుషోత్తమ అంటే పురుషోత్తమ అనొచ్చు, పురుషోత్తమ కూడా అనొచ్చు. పురములలో దేహదారులలో, పురం అంటే దేహదారులు ఉత్తముడు. సత్యసంధ, సత్యసంధుడు, సత్యస్వరుడు. ఇందులో ముడపుడి గారు తర్వాత విషయం. దశారహ అంటే దశారుని వంశమును పుట్టినవాడు. నాకు కొంచెం అర్థం కాలేదు, గురువు గారు చెప్తా ఉన్నారు. ముడపుడి గారు అంతేనా? అవునండి. దశారహ అంటే దశార్హుని వంశమును పుట్టిన. దశారుడు ఎవడు? రాముడి యొక్క తండ్రి ఎవరు? దశరథుడు. దశరథుడు. ఆయన పేరు దశరథుడు కాదు, కానీ దశరథుడు అనేది ఆయన టైటిల్. కానీ దేవతల మీద యుద్ధానికి వెళితే రాక్షసుల మీద దేవతల యొక్క కోరిక పైన రాక్షసులు యుద్ధానికి వెళ్ళి 10 గుర్రాలు దశరథుడు ఒకేసారి 10 రథాలని 10 రథాలు రధికుడు అంటారు, రథాన్ని కానీ రధికుడు. అలాంటి 10 రధికుల సైన్యాన్ని ఈయన మేనేజ్ చేశాడు. దశరథుడు ఒక్కసారి 10 రథముల మీద కూడా యుద్ధం చేయగల శక్తి సామర్థ్యాల కలవాడు దశరథుడు. ఒకేసారి సాధారణంగా ఒక వ్యక్తి యోధుడు ఒక రథం మీదే కూర్చొని యుద్ధం చేస్తాడు. కానీ ఈ దశరథుడు అనేవాడు 10 రకములైన రథములు, దాని మీద కూడా ఈ 10 రకములైన రథముల మీద కూడా గజరథం కావచ్చు, అశ్వరథం కావచ్చు, ఎన్ని రథాలైనా కావచ్చు, అన్నిటి రథాల మీద కూడా నిష్ణాతన పొంది రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి వాడిని జయించి దేవతలకి విజయాన్ని చేకూర్చాడు దశరథుడు. అందుకో లేట్ గా పెళ్ళైంది బాబు. దశరథుడు ముసలివాడు, వీళ్ళందరూ కూడా రావణులందరూ కూడా చిన్నవాళ్లే. కౌశల్య దగ్గర నుంచి సుమిత్ర, కైకేయి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ వల్ల ఆయన పిల్లలు పుట్టలేదేమో అలాగ అనుకోండి. శాస్త్రీ రామాయణం అది చెప్తున్నారు. ఎందుకు అంటున్నాను జాగ్రత్తగా ఆలోచించండి. రాముల వారు అరణ్యానికి వెళ్ళే టైంకి దశరథుడు దేహం చాలించాడు కదా, అంతే కదా. రాములు అరణ్యాసవాసానికి వెళ్ళాడు, దశరథుడు ఇక్కడ దేహాన్ని చాలించాడు. అవునా కాదు రామాయణంలో? అవును గురువు గారు. రాములు 14 ఏళ్ళు వనవాసం చేసేసి మళ్ళీ వచ్చాడు. అప్పటికి కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్నారు కదా? ఉన్నారండి. ఉన్నారు. ఒక పక్కన పెట్టండి. దశరథుడు చనిపోయిన 14 సంవత్సరాల తర్వాత కూడా రాముడు వెనక్కి వచ్చినప్పుడు 3 తల్లులు ఉన్నారు, అది పక్కన పెట్టి. తర్వాత 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసేసి ఎవడో ఏదో అన్నాడని చెప్పి సీతాదేవికి వనాలకి పంపిస్తాడు. వాల్మీకి మహర్షి దగ్గర పంపిస్తాడు. వనాల కంటే వాల్మీకి మహర్షి దగ్గర పంపించాడు. అక్కడికి అడవులు వదిలేదు. అంటే లక్ష్మణుడు వాల్మీకి ఆశ్రమాన్ని వదిలేసి వచ్చాడు. మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. సీతాదేవిని తిన్నగా లక్ష్మణుడు తీసుకెళ్లి వాల్మీకి ఆశ్రమాన్ని వదిలేసి వచ్చాడు. అక్కడ లవకుశలు పుట్టాడు. ఈ లవకుశలు ఉత్తర రామాయణంలో వస్తుంది. వాల్మీకి రాయలేదు కానీ భవభూతి రాశాడు ఉత్తర రామాయణాన్ని. ఉత్తరామణి లవకుశలు వచ్చేసి శ్రీరామచంద్రుడి దగ్గర ఈ రామ కథను వినిపిస్తాడు. ఆయన వీళ్ళ తండ్రి అని చెప్పి ఈ పిల్లడికి తెలియదు. శ్రీరాముడి దగ్గర రామ కథను వినిపిస్తాడు. అప్పుడు కూడా మీకు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉంటారు. అవును గురువు గారు. అరణ్యవాసం నుంచి వచ్చిన 14 సంవత్సరాల తర్వాత తల్లి 3 తల్లులు ఉండడం కాదు, ఎన్నో 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి సీతాదేవిని పంపించి వాల్మీకి అసలు అవకోసలు పుట్టి వాళ్ళకి 8-9 ఏళ్ల వయసులో రాముల వారు అయోధ్యకు వచ్చి రాముల వారి దగ్గర రామగానం చేస్తున్నప్పుడు కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్నారు. అంటే ఎంత తేడా దశరథుడికి భార్యలకి. సో దశరథుడు ఎక్కువగా తన టైం అంతా కూడా, తన జీవితం అంతా కూడా దేవతల యొక్క జయాన్ని సమకూర్చడంలోని ఎక్కువగా నిమగ్నం అయిపోయాడు. దేవతల తరపున చాలా పోరాడి
ఏ రాక్షసులు వచ్చినా సరే దశరథుని యొక్క సహాయం తీసుకుని. అందుకే పురుషోత్తముడు దేవతలలోకెల్లా ఉత్తముడు దశరథుడి వంశంలో జన్మించాడు. దశరథుడు చాలా పెద్దవాడు కాబట్టి పుత్ర కామేష్టి యాగం చేయవలసి వచ్చింది. సో ఇవన్నీ శాస్త్రీయంగా చెప్పబడ్డాయి. లేదంటే చాలా మంది డౌట్లు ఉండిపోయి. సో వాట్ ఎవర్ ఇట్ మీన్స్. అందుకోసం ఇక్కడ దశారహ అంటే దశార్హుని వంశంలో దశరథుని యొక్క వంశంలో జన్మించాడు కాబట్టి దాశరథి. దశారహ అంటే దాశరథి అన్నారు. దాశరథి అంటే ఎవరు? దశరథుని యొక్క కొడుకు అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని దాశరథి అంటారు. మునుపూడి గారు మీ డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది. సాత్వతాం పతి సత్వగుణ సంపన్నులకు ప్రభు. ఎవరికైతే సత్వగుణం ఉందో వాడికి ఆత్మానుభూతి కలగడం చాలా సులువు. ఎందుకంటే 2 గుణాలని ఆల్రెడీ జయించాడు వాడు. తమో గుణాన్ని, అజ్ఞానంతో కూడిన తమో గుణాన్ని, రాజసంతో కూడిన రజో గుణాన్ని ఆల్రెడీ ఆయన జయించాడు కాబట్టి సత్వగుణంలోకి వచ్చాడు కాబట్టి సత్వగుణం కూడా వదిలేసి ఆత్మస్వరూపంలోకి వెళ్ళాలి. సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. ఆత్మానుభూతి పొందాలన్నప్పుడు గుణాతీతుడైపోవాలి. ఏ గుణాలు ఉండకూడదు. సాక్షాత్ శివుడనే భావంతో ఉంటాడు. అందుకోసమే మోక్షాన్ని వదిలేయాలి, సత్వాన్ని వదిలేయాలి. అన్నిటిని వదిలేసిన వాడే ఆత్మానుభూతి పొందగలడు. ఆత్మానుభూతి పొందితే ఇంకా మోక్షం లేదు. మోక్షాన్ని కూడా దాటిపోయిన వాడే ఆత్మానుభూతి పొందగలడు. అలాగే సత్వగుణాన్ని కూడా వదిలేసిన వాడు మాత్రమే చిదానంద రూపుడైన శివుడు కాగలడు. ఇక్కడ శ్లోకం అది, ఈ విష్ణు సహస్రనామం. దీన్ని ఒక్కసారి పక్కన పెడతా. ఆత్మశబ్దంలోకి వస్తే శ్రీనాథరావు గారు చెప్తున్నారు ఏమన్నా? మోక్ష సన్యాస యోగానికి కూడా అదే కదండి. మోక్ష సన్యాస లాస్ట్ అధ్యాయం అది. మోక్ష సన్యాస యోగం భగవద్గీత లాస్ట్ అధ్యాయం. మోక్ష సన్యాసం, మోక్షాన్ని కూడా వదిలేయాలి. మోక్షాన్ని కూడా వదిలిస్తేనే పరమాత్మ తాను పరమాత్మగా మారుతాడు. పరమాత్మ మోక్షం ఎందుకండి? మోక్ష సన్యాస యోగం వస్తుంది. మోక్షాన్ని వదలడం మోక్ష సన్యాస యోగం. వదలడం కాదు, పరమాత్మ మోక్షంతో సంబంధం ఉంటుంది తినాది గారు. మోక్షాన్ని ప్రసాదించేవాడే పరమాత్మ. ఓకే, అలాంటప్పుడు పరమాత్మ మోక్షంతో సంబంధం ఉంది. అందుకే మోక్షాన్ని కూడా వదిలేయాలి. మోక్షము అంటే మోహక్షయం. దేని మీద మోహం లేకపోయిన స్టేజ్ మోక్షం అంటారు. అది కూడా దాటిపోవాలి. గుణాన్ని దాటిపోవాలి, మోహక్షయాన్ని దాటిపోవాలి. ఇది అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. వైరాగ్యంలో వైరాగ్యం పొందాలి. వైరాగ్యంలో వైరాగ్యాన్ని పొందాలి. ఈ పదాలు చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు తురియ స్టేజ్కి మీరు ఎప్పుడైతే 4వ స్టేజ్కి వెళుతున్నారో వీటిని క్లియర్గా అర్థం అవుతుంది. ఇంకా మనం 2వ స్టేజ్లోనే మనం ఉన్నాం కాబట్టి తొందరగా అర్థం కాదు. వైరాగ్యంలో వైరాగ్యాన్ని పొందాలి. అందుకే శివుణ్ణి విరాగి అంటారు. వైరాగ్యానికే వైరాగ్యం. అది సదాశివుని యొక్క యాక్చువల్ స్టేట్. మనం ఆ స్టేట్ ను పొందాలనే ప్రయత్నమే చిదానంద రూప శివోహం. శంకరాచార్యుల వారు ఆ స్టేజ్ కు వెళ్ళి అనుభూతి పొంది మనకు అందించిన జ్ఞానం. ఈ 6 శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది ఆ కాలంలో పండితులకి. శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు ఈ 6 శ్లోకాలు ఎవరికి అర్థం కాలేదు పండితులకి. అంత కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఏమిటి పదాలు ఏమిటి? నేను పుణ్యం కాదంటాడు, పాపం కాదంటాడు, నేను పంచేంద్రియాలు కాదంటాడు, నాకు తల్లి లేదంటాడు, నాకు తండ్రి లేదంటాడు, నాకు బంధువులు లేరంటాడు, నేను ప్రాణం కాదంటాడు, మనస్సు కాదంటాడు, బుద్ధి కాదంటాడు, యజ్ఞాల సంబంధం లేదంటాడు, తీర్థాలు లేవంటాడు, యాగాలు లేవంటాడు, క్షేత్రాలు లేవంటాడు. ఈ ఎవరికి అర్థం? నేను భోజనాన్ని కాదంటాడు, భోజ్యాన్ని కాదంటాడు, భోక్తను కాదంటాడు. అయ్యో బాబాయ్, దీని యొక్క అర్థం చేసుకోవడానికి శంకరాచార్యులు వారు అవతారం చాలించిన తర్వాత ఆ కాలంలో ఉన్న పండితులకి ఈ 6 శ్లోకాలు అర్థం చేసుకోవడానికి 100 ఏళ్ళు పట్టింది.
దీన్ని బట్టి చూసుకోండి, ఈ ఆత్మ షట్కానికి, నిర్మాణ షట్కానికి ఎంత పవర్ఫుల్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ స్టేజ్, తురీయ స్థితి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మనం ఉన్న ఈ ప్రపంచము, కళలో ఉన్న రంగుల ప్రపంచము, గాఢ నిద్రలో ఉన్న ప్రశాంతమైన ప్రజ్ఞాన ఘనస్థితి, దాన్ని కూడా దాటిపోయి వేరే స్టేజ్ ఏదైతే ఉందో దానికి ఒక పేరు పెట్టుకున్నాం, తురీయం అని చెప్పి. చైతన్యాన్ని విభజించడానికి కాదు, మనకి అర్థం చేసుకోవడానికి విభజించాం. చైతన్యాన్ని విభజించే శక్తి ఎవరికి లేదు, విభజించలేడు కూడా. పరమాత్మను విభజించలేడు, ఎవడు విభజిస్తాడు, ఎవడు సఖ్యం అండి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి పెట్టుకున్నాం. అది అసలైన శివోహం. దాన్ని పొందడమే ఆత్మజ్ఞానం, ఆ స్థితిలో ఉండడమే ఆత్మ. సో ఇంత పవర్ఫుల్ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాం. చాలా కాలం పండితులకి అర్థం కాలేదు అసలు ఏం చెప్పదలుచుకున్నాడే చెప్పి విశ్లేషిస్తే గానీ అర్థం కాలేదు. సో ఆ స్థితికి మీరు ఎప్పుడైతే మనం వెళ్ళామో పాప పుణ్యాలతో మన సంబంధం లేదు, పాపంతో పని లేదు, పుణ్యంతో పని లేదు, సుఖంతో. అంటే ఎంత చక్కగా చెప్పారు సార్ దేవరంగ శైలజ గారు. ఆ స్టేజ్ కి మనం వెళ్ళిపోతే వీడితో సంబంధం లేదు, వెళ్ళనంతసేపు కూడా వీడితో సంబంధం ఉంది. వాడు క్లియర్ గా చెప్పేశారు. మనం ఆ స్టేజ్ కి చేరుకోలేనంతసేపు కూడా పాపము మనకు అంటుకుంటుంది, పుణ్యము మనకు వస్తుంది, రెండు వస్తాయి. పాపంతో పాటు పుణ్యం వస్తుంది, పుణ్యంతో పాటు పాపం వస్తుంది. సుఖంతో పాటు దుఃఖం వస్తుంది, దుఃఖంతో పాటు సుఖం కూడా వస్తుంది. అది జ్ఞాపకించుకోండి. మంత్రం పఠనం ఉంటుంది, మంత్రం వల్ల పొందే మంత్ర ఫలము ఉంటుంది. మంత్ర పఠనము ఉంటుంది, మంత్ర ఫలము ఉంటుంది. శాస్త్ర దర్శనము ఉంటుంది, శాస్త్ర అనుభూతి కూడా ఉంటుంది. అంతవరకు శరీరం వరకే. వేదములు ఉంటాయి, వేదం అంటే తెలుసుకోదగ్గది, విద్ అంటే తెలుసుకోదగ్గది. ఈ శరీరంతో ఉన్నప్పుడే తెలుసుకోవాలని తాపత్రయం. ఒక్కసారి శివోహం స్థితికి వెళితే తెలుసుకోవాల్సింది ఏముందండి? అందుకోసమే ఈ పదాలు. నీకు ఇంకా జ్ఞానం పూర్తిగా రానప్పుడే యజ్ఞానంతో పని ఉంది. జ్ఞానం వచ్చిన తర్వాత యజ్ఞంతో పని ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? జ్ఞానంతో చేసే కర్మనే యజ్ఞం అంటారు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం భగవద్గీతలో. ఇవన్నీ కూడా రిలేటెడ్ అండి. మన మళ్ళీ వస్తూ ఉంటాయి ఇవన్నీ. జ్ఞానంతో చేసే కర్మని యజ్ఞం అంటారు. జ్ఞానం లేకుండా కర్మని చేసే కర్మని, జ్ఞానం లేకుండా ఏదో చెయ్యాలి, మనిషిగా చెయ్యాలన్న వాటినే వ్రతాలు, నోములు, ఉపచారాలు, దానాలు, ధర్మాలు. ఇంకా జ్ఞానం అక్కర్లేదు. ఇది ఏదో మనకున్న దాంట్లో చేసేద్దాం, కొంచెం పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది అన్న ఒక ఆలోచనతో చేస్తారు. జ్ఞానంతో చేసేద్దాం. జ్ఞానంతో చేసే కర్మని యజ్ఞము అంట. అందుకోసం భగవంతుడు నేను యజ్ఞ స్వరూపుణ్ణి అంట. భగవంతుడు ఏమన్నాడు శ్రీకృష్ణుడు? జ్ఞానాల్లో యజ్ఞాన్ని నేను ఉపాధి అది చెప్తున్నప్పుడు, విభూతి యోగంలో జ్ఞానంలోని యజ్ఞాన్ని నేను. సో జ్ఞానంతో చేసే కర్మని, జ్ఞానంతో చేసే నిష్కామ కర్మని యజ్ఞము అంట. ఒక్కసారి శివోహం స్టేజ్కి వెళ్ళిన తర్వాత యజ్ఞంతో పనిపోలేదు. అవి పుణ్య పాపాలు, సుఖ దుఃఖాలు నాకు లేవు. నాకు మంత్రము, క్షేత్రములు, వేదములు, యజ్ఞముతో పని లేదు. నేను భోజనాన్ని కాదు, భోజ్యమును కాను, భోక్తను కూడా కాను. నేను చిదానంద రూపుడని శివుడని. శివుడుని తప్ప వేరెవ్వరిని కాను. అల్టిమేట్ అల్టిమేట్ ఆత్మజ్ఞానంలో అల్టిమేట్. దీన్ని తెలుసుకోవడం తప్పించి మిగతా చేసే సాధనలన్నీ కూడా వ్యర్థం.
అందుకోసం మొదటి నుంచి నేను మీకు చెప్తున్నదల్లా ఒకటే, కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మిగతా ప్రయాసాలన్నీ కూడా సాధనలే, సత్యం. అవన్నీ కూడా మనం కల్పించుకొని చేస్తున్నాం. బిగపెట్టడాలు, వేళ్లాడాలు, కిందకి చేయడాలు, అవన్నీ కూడా కల్పించుకున్నవే. అసలు సత్యం ఏంటంటే నువ్వు శివుడివి, సాక్షాత్తు పరమేశ్వరుడు, సాక్షాత్తు చైతన్య స్వరూపుడు, సాక్షాత్తు పరమాత్మవి అన్న విషయాన్ని గ్రహించాలి. అదే అసలైన సిసలైన సాధన. మిగతావన్నీ దీనికి ఒక సాధనాలు, మెట్లు. అందుకోసం మీ అంతటా మీరు చిదానంద రూప శివోహం శివోహం అనుకున్నా, శివోహం అని అనుకున్నా, ఇలాంటి ఏదో స్పీకర్ల ద్వారా నేను వినిపిస్తున్నా ఆ పాటలు వింటున్నా, మీరు మాత్రం అనుభూతి పొందాలి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు మనస్సులో విలీనం అయిపోవాలి. మనస్సు కాస్త ప్రాణంలో విలీనం అయిపోవాలి. ప్రాణం కాస్త ఆత్మలో విలీనం అయిపోవాలి. నేను చేస్తున్నాను అన్న భావన ఉండకూడదు. మీరు శివోహం అనుకుంటున్నప్పుడు నేను చేస్తున్నానన్న భావన లేశమాత్రం కూడా ఉండదు. ఈ భావన మీకు అన్నిట్లో ఉంటుంది. పూజలో ఉంటుంది, పురస్కారంలో ఉంటుంది, ధ్యానంలో ఉంటుంది, అన్నిట్లో కూడా నేను అన్న భావన ఉంటుంది. కర్మలో ఉంటుంది, భక్తిలో ఉంటుంది. భక్తిలో నేను భక్తుణ్ణి, ఆయన దేవుడు, భక్తిలో కూడా ఉంటుంది నేను అన్న భావన. ధ్యానంలో కూడా ఉంటుంది, జాత ఉంది కదా. భక్తిలో భక్తుడు అన్నట్టే ధ్యానంలో జాత అనేవాడు ఉంటాడు. పూజలో పూజ చేసేవాడు. ఇది ఏమీ లేని స్టేజ్ ఏదైతే ఉందో ఇంకో రెండోది లేదు, అదే శివోహం. రెండోది లేదు, ఒకటే ఉంది శివోహం. నేనే శివుణ్ణి. ఆ నేనన్నది కూడా పోతే శివోహం అంటే ఇక్కడ అహం ఎలా అయిపోతుందంటే చిదానంద రూప శివోహం అంటే అహం అని కాదు అక్కడ. అందుకో ఇంకొక శ్లోకం మీకు వినిపిస్తాను. శివోహం అక్కడ అహం అని చూడండి, శివో అహం అండు, శివోహం అనుకోండి. మా గురూజీ అని చెప్తుంటారు, ఓహం శివోహం అసలు అనకూడదు. అసలు నిజంగా అనగానే శివోహం అనొచ్చు కదా, అలా అనరావు. శివోహం అంటే శివోహంలో ఓంకారం కలిసిపోయింది. అహం అన్న పదం లేకుండా చేసి శివోహంలో అహం అన్న పదం ఉండకూడదు. శివ ప్లస్ ఓం, సృష్టి స్థితి లయలు అన్ని కలిపి ఒక మంగళ రూపంలో వ్యక్తమైందే శివో. అక్కడ అహం అని భావించదు. అది మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ నేను చెప్పలేదు. చిదానంద రూప శివో, మంగళకరమైన సృష్టి స్థితి లయకారుడైన మంగళ స్వరూపుడైన వాడిని నేను. అది అర్థం. సో ఇదంతా కూడా మళ్ళీ స్లోగా నెక్స్ట్ లెసన్స్ లో మెల్లిగా వస్తూ ఉంటుంది. సో ఇంత లాస్ట్ శ్లోకం చెప్పినట్టు దీంట్లో జీవుడు జ్ఞానంతో చేసే కర్మని యజ్ఞం అని అంటారు. యజ్ఞం చేయువాడు హోమమనర్చు ద్రవ్యములు, మృతమనర్చు అగ్ని కూడా పరబ్రహ్మ స్వరూపములే. ఇంకా రెండోది లేదు. ఆ స్టేజ్కి మనం ఎప్పుడైతే వెళతామో అందుకోసం జ్ఞానులు ఏం చేస్తారంటే యోగులు బ్రహ్మమనే అగ్నితో ఆత్మ చేత ఆత్మని ఆహుతి చేస్తారు. ఇది తొందరగా ప్రయత్నం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బ్రహ్మమనే అగ్నితో ఆత్మ చేత ఆత్మనే ఆహుతి చేస్తారు. జ్ఞానులు ఇలాంటి జ్ఞానాన్నే ఉపదేశిస్తారు, ఆచరిస్తారు.
ఈ శ్లోకంలో ఆదిశంకరులు బోధించింది అది. శివోహం అంటే అది. ఆత్మని ఆత్మ చేత ఆహుతి చేస్తాడు. దేని ద్వారా? బ్రహ్మమనే జ్ఞానం చేత. బ్రహ్మమనే జ్ఞానం చేత, బ్రహ్మమనే అగ్నిలో ఆత్మ చేత ఆత్మనే ఆహుతి చేస్తాడు. అల్టిమేట్ స్టేజ్. ఇది అర్థమైంది కదా? ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది, 9 అయిపోతున్నది. మిత్రులారు ఒకసారి చెప్పేస్తే ఏంటి క్లారిటీ వచ్చిందా? కొంతవరకు వచ్చింది గురుగారు, చాలా క్లారిటీగా ఉంది. తొందరగా అర్థం అవ్వదు, చాలా విశ్లేషణ అవసరం ఉంది. ఇందాక ఆవిడ అన్నట్టు, మనకి శైలజ గారు అన్నట్టు, ఇది గంట అరగంటతో కూడుకున్న ప్రోగ్రాం, జీవితాంతం చేయవలసిన ప్రక్రియ. యోగులు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు, పరమశివుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అర్థం ఉంటుంది. నిన్న అనుకున్నాం, ఇది ఎవరైనా చేయాల్సింది. ఎంత స్టేజ్కి వెళ్ళిపోయినా సరే, ఒక సద్గురువు అయినా పరమాత్మ అయినా సరే, ఈ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి, చిదానందాన్ని అనుభవిస్తూ ఉండాలి. పరమాత్మ అయినా సద్గురువు అయినా దీనికి అంతు లేదను. ఎనీవే, స్లోగా ఇంకా మన క్లిష్టంగా వెళ్తున్నాం, ఎక్కువ మెట్లు ఎక్కుతున్నాం. సో ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఎటువంటి సమస్యలు లేకుండా, లేని స్టేజ్కి రావాలి. మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి, మీ డ్యూటీస్ నిర్వర్తిస్తూ ఉండాలి. జీవితాల కష్టాలు వస్తాయి, జీవితంలో సుఖాలు వస్తాయి, జీవితంలో సంపదలు వస్తాయి, జీవితంలో ఆరోగ్యం బాగుంటుంది, జీవితంలో అనారోగ్యం వస్తుంది, జీవితంలో పుట్టుక వస్తుంది, జీవితంలో మరణము వస్తుంది. అన్నిటినీ ఒకేలా చూడగలిగేది అలవాటు చేసుకోవాలి. దీనికి ఎటువంటి పెద్ద పెద్ద ప్రయత్నాలు అక్కర్లేదు, ఎటువంటి హఠాలు మఠాలుగా టక్కర్లేదు. మీ మీద మీకు విశ్వాసం, నేనే పరమాత్మ స్వరూపుణ్ణి అన్న నమ్మకం. గురువు గారు ఒక చిన్న డౌట్ గురువు గారు. చెప్పండి. ఇందాక మీరు బ్రహ్మం గురించి చెప్పారు కదా గురువు గారు. అయితే ఈ సృష్టి మొత్తం బ్రహ్మంలో ఉంది అంటే మనం కూడా బ్రహ్మ పదార్థమే కదా గురువు గారు. అయితే మనం దానిని మాయ వల్ల గుర్తించలేకపోతున్నాం. అంతే. అదే కదా నిన్నాడు మాట్లాడుకున్నాం. చెప్పండి అమ్మా. అదేనా? అవును గురువు గారు, ఇందాక మీరు చెప్పారు కాబట్టి టాపిక్ నాకు గుర్తొచ్చి అడిగాను గురువు గారు. మనమే బ్రహ్మము, ఉన్నదే బ్రహ్మము, అంతా బ్రహ్మము, అన్ని బ్రహ్మము. దాంట్లో డౌటే లేదు. అదే అద్వైతం. రెండోది లేదు. అంతా బ్రహ్మమే, బ్రహ్మమే బ్రహ్మమే, బ్రహ్మమయం, అంతా రామమయం, జగమంతా రామమయం. పాటుంది కదా. అదే కదా ఇందాక మనం అనుకున్న శివోహం శివోహం అని. రామ అన్న, శివో అన్న, బ్రహ్మోహం. అందుకే మీకు ఆ పాట నిర్మించానమ్మా. దాంట్లో ముందు చిదోహం, ముందు శివోహం అంది, తర్వాత చిదోహం అంది, తర్వాత బ్రహ్మోహం అంది. బ్రహ్మమన్నా, చిదమన్నా, ఆనందమన్నా, శివమన్నా ఒకటే. చిత్ ప్లస్ ఆనంద రూపము శివో. అంతా అదే. బ్రహ్మము అదే, చిదము అదే, ఆనందము అదే. చిదం అంటే ఏంటి? జ్ఞానం. చిత్ అంటే జ్ఞానం. చిదోహం అది కూడా వినిపించాను మీకు. చిదోహం అంటే జ్ఞానమే నేను. బ్రహ్మోహం సర్వము నేను. శివోహం ఆనంద స్వరూపం నేను. మంగళకర స్వరూపం కూడా నేను. శివం అంటే మంగళ స్వరూపుని శివం. శివం అంటే మంగళకరమైనది. అది నేనే. రెండోది లేదు కాబట్టి వీటితో పని లేదు. యజ్ఞాలతో పని లేదు, యాఖ్యాలతో పని లేదు, క్షేత్రాలతో పని లేదు. అది అల్టిమేట్ స్టేజ్ సాధనలో వస్తుంది. అది అనుభూతి మాత్రమే పొందాలి. మాటల్లో ఎంత చెప్పినా, గురువుగా నేను ఎంత చెప్పినా, మీరు ఎంత గ్రహించినా, మీరు అనుభూతి పొందితేనే అర్థం. రేపు ఇంకొక పాట కూడా వినిపిస్తాను. మిత్రులారా, అర్థమైంది కదండి?
ఈరోజు కొంచెం మెల్లిగా చెప్పాను, నేను సావధానంగా చెప్పాను. ఏనా క్లారిటీ వచ్చిందా కొంతవరకు అయినా సరే? వచ్చింది గురుగారు, వచ్చింది. చాలా బాగా చెప్పాను, వచ్చింది. చాలా వరకు వచ్చింది గురువు గారు. ఈ రోజు సెషన్ చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళు బ్యూటిఫుల్ గా పెడుతుంది. సత్యనారాయణ గారు మీరు చేస్తున్న నిష్కామ కర్మకు మాత్రం నా తరపున పూజ్య గురుదేవుల తరపున మీకు అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు, మీకు నమస్కారం కూడా. గురువుగా నేను నమస్కారం పెట్టబోయాను. చాలా మీరు ఆత్మస్వరూపులు కాబట్టి నాకు మీకు ఎటువంటి తేడా లేదు కాబట్టి, ఇద్దరం ఒకటే కాబట్టి బ్యూటిఫుల్. అండ్ లాస్ట్ లోని త్రినాథరావు గారు, మీ అమ్మాయి పుట్టినరోజు, మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా తరపున అభినందనలు, ఆశీస్సులు. త్రినాథరావు గారు మామూలుగా ఉంటారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ రోజు మీ అమ్మాయి గారి పుట్టినరోజు కాబట్టే ముందుగా నా తరపున అభినందనలు, ఆశీస్సులు. చాలా కృతజ్ఞత శుభోహం గురించి. ఇప్పుడు మా పాప కూడా మీకు కృతజ్ఞతలు చెప్తుంది. శివోహం శివోహం శివోహం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, మన ట్రూ జ్ఞాన సభ్యులందరి తరపున. అండ్ ఎంతో హాయిగా ఉండండి, చల్లగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, బ్రహ్మ జ్ఞానంతో అందరూ కూడా ఒకసారి సంతోషం. అందరూ కూడా ఒకసారి అభినందనలు చెప్పేసిన వెంటనే శివోహం చెప్పండి. అందరూ ఒకేసారి చెప్పండి, మైక్ లాంచ్ చేసుకొని. అమ్మాయి పేరు ఏంటి? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలండి. హ్యాపీ బర్త్డే. శివోహం గురువు గారు. బర్త్డే. అందరూ కూడా ఒకసారి శివోహం చెప్పండి. శివోహం గురువు. రేపటి సెషన్ కదా? నేనే గురువు గారు. శివోహం గురువు గారు నేనే. విష్ణు సహస్రనామ మీరు. అండ్ ఇది ఆత్మషట్కం సత్య కళ్యాణి గారు ఆత్మషట్కం, అనిత గారు విష్ణు సహస్రనామం. వెరీ గుడ్, వెరీ గుడ్. శుభం భూయా. శివోహం గురువు. శివోహం.